అంటే ఇప్పటికే అంటారు లైక్ వైఎస్ఆర్ గారు బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. చాలా వరకు కరెక్ట్ అది. రాజశేఖర రెడ్డి లేపితే మనకు 2007లో తెలంగాణ వచ్చింది. ఇది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపల జరిగిన పరిణామం. అక్కడ కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, మనము లైఫ్ టైంలో తెలంగాణను చూడలేం కావచ్చు, కానీ నినాదాన్ని దావనిదా. మీ అప్పటి ఆకాంక్షలు ఏముండే, అవి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నెరవేరినాయి? గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి. అంటే అవి తరలిపోవాలి, పరుగులిడాలి, కానీ తెలంగాణలో ఆగద్దు. రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, మన ముంగిట్ల శవాలు వలసలు. మనతోనే పాడిచ్చింది ఆ పాట, మా తెలు తలిగి మా లెప్పుదండ. మీరు స్కూల్లో ఉన్నప్పుడు పాడి ఉంటారు. మన దరిద్రాన్ని మనకే పాట రూపంలో పాడించారు. మనకు అప్పుడు ఒక అమాయకులం మనం, ఎప్పుడు లెక్కలు ఎకనామిక్స్ ఏం తెలియదు మనకు. అనుకునేది ఏంటంటే ఆంధ్రలో బాగా పంటలు పండుతాయి, బాగా సంపద ఉంది, వాళ్ళతోనే మనం బతుకుతున్నాం, ఇట్లే ప్రచారం చేశాడు. సార్, వీ నో దట్ యువర్ అన్ అడ్వకేట్. సో అడ్వకేట్ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చారు? నాకు అది యాక్సిడెంటల్గా వచ్చా. ఓకే. నా జీవితంలో పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే, చిన్నప్పుడు నేను ఒక డ్రీమ్ అనేది ఏం పెట్టుకోలేదు. మా తల్లిదండ్రులు ఏంటంటే, ఫాదర్ 4th క్లాస్ వరకే చదివాడు, ఉర్దూ మీడియం. అయితే ఆయనకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 years నిజాం గవర్నమెంట్ ఆయనకు అసల్దార్ మాలి పటేల్ అని చెప్పి ఆ ప్రొఫెషన్లో పెట్టింది. ఎందుకంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అంతా కూడా 4th నిజాం కాలం నుంచి విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్ అన్నట్టు. మాది హిస్టారికల్ విలేజ్ రామప్ప పాలంపేట. పాలంపేట రామప్ప టెంపుల్ నా ఊరు. ఆ ఊర్లో మేము పుట్టాం. నాకంటే ముందు 4 తాతలు కూడా ఆ ఊర్లోనే పుట్టారు. అయితే ఆ విలేజ్ని మేనేజ్ చేయడానికి మాలి పటేల్ అని ఒక పదవి ఉంటుంది. ఓకే. అది 2 రకాలు ఉంటుంది. ఒకటి, మాలి పటేల్ అనేది ఒక అసల్దార్ కింద పనిచేయడం, లేదా ఆయనకే అసల్దార్ బిరుదు కూడా ఇవ్వడం. అసల్దార్ అంటే ఆయన మీద ఎవరు పెత్తనం ఉండదు, డైరెక్ట్ తహసీల్దార్ ఉంటాడు. సో అట్లా మా ఫాదర్కి 9 years ఏజ్ ఉన్నప్పుడు మా తాత చనిపోతే ఆయనకు అసల్దార్ మాలి పటేల్ ఇచ్చారు. చదువు ఆపేశాడు ఆయన. అప్పటికి 4th క్లాస్ ఆయన. అప్పుడు నిజాం పీరియడ్లో ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ లేవు, అది కూడా ఉర్దూ మీడియం స్కూల్స్. మా ఊరికి ఒక 30 kilometerల దూరంలో పర్కాల్ అని ఉంటుంది. పర్కాల స్కూల్లో ఆయన 4th చదివి అట్లా వచ్చాడు అన్నట్టు. సో అట్లా ఏమైందంటే, నన్ను గైడ్ చేసే స్థాయిలో ఆయన లేకుండే చిన్నప్పుడు. నా మైండ్లో ఒక డ్రీమ్ పెట్టి, ఆయన అనుకున్న డ్రీమ్ పెట్టలేకపోయాడు, నేను కూడా డ్రీమ్ పెట్టుకోలేదు. ఆయన ఎప్పుడు నన్ను అన్నాడంటే, ఇంటర్మీడియట్లో నువ్వు డాక్టర్ కావాలరా, నీకు నేను డబ్బులు ఇస్తాను. అప్పుడంతా డొనేషన్తో సీట్ అన్నట్టు. కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటి ఉండే, ఉస్మానియా ఒకటి ఉండే, గాంధీ ఒకటి ఉండే, 3 మెడికల్ కాలేజెస్. నేను చెప్పేది 74 ఆ టైం. నా ఇంటర్మీడియట్ అయిపోయింది 74. అయితే అప్పుడు ఆయన నువ్వు డాక్టర్ కావాలన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేకుండే డాక్టర్. తర్వాత నేను 10th క్లాస్లోనే జాబ్ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. నేను యూనివర్సిటీ డిస్టింక్షన్ ఎంఏ ఫిలాసఫీ. బట్ ఒక్కరోజు కూడా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ టెస్ట్ కానీ రాయలేదు. చిన్నప్పుడే నేను జాబ్ చేయకూడదు అనేది, జాబ్ సీకర్ ఉండొద్దు, జాబ్ గివర్ ఉండాలనేది నా మైండ్లో అప్పుడు పడ్డది. సో అట్లా నేను మరి ఏ ప్రొఫెషన్లో పోవాలి, యాక్చువల్ డ్రీమ్ లేకపోవడం వల్ల నేను ఒక డైరెక్షన్ తీసుకోలేకపోయినా, అందుకే ఫెయిల్యూర్ అని చెప్తున్నాను. 10th క్లాస్ అయిపోయినాక మా పెద్దమ్మ కొడుకు ఆయన టీచర్ ఉండే. ఆయన ఒక్కడే మా దానిలో కొద్దిగా ఎడ్యుకేటెడ్. ఓకే. అయితే ఆయనను పిలిచి మా ఫాదర్ ఏం చేశాడు, నీ వరంగల్లో జాయిన్ చేసిరా కాలేజీలో అన్నాడు. అప్పుడు వరంగల్నే ఇంటర్మీడియట్, ములుగులో ఉండే, కానీ నేను 10th చదివిన ములుగులో ఉండే. ఓకే. కానీ మా ఫాదర్ వరంగల్ అయితే మంచి చదువు ఉంటుంది అని చెప్పేసి అక్కడ ప్రిఫర్ చేశాడు. ఆయన వచ్చిన తర్వాత నన్ను తీసుకొని పోయి ఏవివి జూనియర్ కాలేజ్ అని, ఎయిడెడ్ కాలేజ్ అది. ఆ కాలేజ్ చాలా ఫేమస్ ఉండే. అయితే అక్కడ నన్ను జాయిన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాం. ఫిల్ చేసినాక కౌంటర్లో ఇచ్చినాక అతను క్లర్క్ అడిగాడు, మీరు ఏ కోర్సులో జాయిన్ అవుతుందంటే ఇంటర్మీడియట్ అన్న. సార్ ఇంటర్మీడియటే సార్, ఇంటర్మీడియట్లో కోర్సులు ఉన్నాయంటే ఏ కోర్సులు ఉన్నాయంటే, ఇవన్నీ బీపీసీ, ఎంపీసీ, హెచ్ఈసి, సిఈసి అని ఉన్నాయంటే, నాకేం తెలియదు అవి వాటి గురించి అని నేను అన్నా. మా అన్నయ్యని అడిగితే ఆయన వెనకట హెచ్ఎస్సి, ఆయనకు కూడా తెలియదు, టీచర్ ఆయనే. మరి ఏది తీసుకోవాలి అంటే, అప్పుడు మళ్ళీ అతను అన్నాడు, మీకు సైన్స్ అంటే ఇష్టమా లేదా సాంఘిక శాస్త్రం అంటే, మాకు ఇల్లు ఉన్నాయి, సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రమే కదా 10thలో, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినాం, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో తెలుగు మీడియంలో చదివినాం. అయితే మా ఫాదర్ నా మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే, బాగా చదివించాలని. అందుకని
చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్‌కి పంపకుండా మా ఇంటి ముందు ఒక షెడ్డేసి, ఆ షెడ్‌లో కానిగిబడి అనేది. ఓకే. కానిగిబడి అంటే ఏందంటే, ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి మాకు టీచ్ చేసేవాడు హ్మ్. డే అంతా. హ్మ్. అయితే నా కోసమే ఆయనని పిలిపిచ్చి, ఆ షెడ్‌లో ఆయనని పెట్టి, ఫ్యామిలీని కూడా పెట్టి, ఇక ఆ ఊర్లో ఉన్న కొంత వ్యవసాయదారుల పిల్లలు నాతో పాటుగా వాళ్ళు కూడా చదువుకునేది. చదువుకుని. అట్లా. బహుశా నేను అనుకుంటా ఆ రోజు ఒంటరితనం బాగా ఎక్కువుండేది. హ్మ్. అయితే ఇప్పుడు మాదిగ మా ఊర్లో మాదిగ, గోండు, చెంచు ఒక టిపికల్ విలేజ్ అన్నట్టు. అన్ని రకాల ట్రైబ్స్ ఉంటారక్కడ. హ్మ్. లంబాడ ఒకటే కుటుంబం ఉండేది. ఓకే. మిగతా వాళ్ళు గోండు, నాయకపోడు, చెంచు. హ్మ్. మా ఫాదర్ విలేజ్ అడ్మినిస్ట్రేటర్‌గా వాళ్ళకు ఇండ్ల స్కీమ్ వచ్చినప్పుడు మా ఇంటి చుట్టే వాళ్ళకి ఇల్లు కట్టించాడు. హ్మ్. ముస్లిమ్స్ ఉండేది మా ఇంటి పక్కన, గోండులుండేది. అయితే అట్లా అందరితో మాకు కలివిడిగా ఉండేది. కానీ స్కూల్ దగ్గరికొచ్చేసరికి మాత్రం మాదిగవాడ నుంచి, మన్నెపవాడ నుంచి, మాలవాడ నుంచి హ్మ్. పిల్లలొస్తారు గదా! మలినమైపోతామని జెప్పో మరి ఏం ఉద్దేశ్యం ఉండేనో ఆయనకు. వాళ్ళతో సావాసం పెరిగితే ఒక బ్యాడ్ కల్చర్ వస్తదనుకున్నాడో ఏమో, ప్రత్యేకంగా మా ఇంటి ముందే పెట్టించాడు. సో, అట్లా ఐదో తరగతి హ్మ్. దాకా ఇక్కడ చదివేది. స్కూలుకి పోయి ఎగ్జామ్స్ రాసేది. హ్మ్. సో, అట్లా 10థ్ అయిపోయిన తర్వాత నాకేం తెలియదు. సైన్సా? ఆర్ట్సా? ఎవరు గైడ్ చేసిన వాళ్ళు లేరు. నా టాలెంట్‌ను గుర్తుపట్టిన పెద్దవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అయితే స్కూల్ టీచర్‌కి ఆ బాధ్యత ఉండాలి. పేరెంట్‌కి ఆ బాధ్యత ఉండాలి. బట్ ఎవరు కూడా టాలెంట్ సెర్చ్ చేయలేదు. నాకేం ఇంట్రెస్ట్ అనేది ఎవరు చేయలేదు. హ్మ్. సో, నేను ఏం తీసుకోవాలా? సైన్స్ నాకు ఇంట్రెస్ట్. కొంచెం ఉన్న దానిలో. హ్మ్. సైన్స్ అన్నా. సైన్స్ అంటే మళ్ళీ అడిగిండు. "నువ్వు ఫ్యూచర్‌లో ఇంజినీర్ కావాలనుకుంటున్నావా? డాక్టర్ కావాలనుకుంటున్నావా?" హ్మ్. ఏం తెలవదు నాకు. డాక్టర్ కూడా వద్దనుకున్నా. ఇంజినీరింగ్ వద్దనుకున్నా. జాబ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే విషయం చెప్పిన. చెప్పి "నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టా?" అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. ట్రిగోనోమెట్రీ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడు 10థ్‌లో. 10th. హ్మ్. సో, నేనన్నా ఈ కాస్ థీటా, సైన్ థీటా నా జీవితంలో నాకేం పనికిరావు. హ్మ్. అప్పుడే టీచర్‌ని అడిగిన నేను. కాస్ థీటా, సైన్ థీటా అంటే ఈ థీటాలు నాకేమన్నా పనికొస్తాయా సార్ అంటే, "నువ్వు ఒకవేళ టీచర్‌వి అయితే పనికొస్తదిరా నీకు" అని చెప్పారు. నేను హ్మ్. టీచర్ కాదలుచుకోలేదు సార్ అన్నా. సరే ఇప్పుడైతే పరీక్షల కోసం చదువు అన్నాడు. హ్మ్. సో, మొత్తానికి ఏదో ఒక టిక్ పెట్టాలి కాబట్టి సైన్స్ టిక్ పెట్టా. ఓకే. ఆ! అప్పుడు గనుక నేను కామర్స్ టిక్ పెట్టుంటే బాగుండేది. హ్మ్. బట్ సైన్స్ టిక్ పెట్టాను. ఎందుకంటే జీవితంలో నేను చాలా చదివాను. ఇంటర్మీడియేట్‌లో బైపీసీ చదివాను. డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ చదివాను. హ్మ్. పీజీలో ఫిలాసఫీ చదివాను. హ్మ్. బీఎస్‌డబ్ల్యూ అని చదివాను. కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్‌లో. సోషియాలజీ అన్నీ ఉంటాయి. ఎల్ఎల్బీ చేశాను. హ్మ్. బట్ నేనిప్పుడు చేసేదానికి నేను చదివిన చదువులకి ఎక్కడ గూడా హ్మ్. సంబంధం లేదు. అట్లా నాలాగా 90% సంబంధం ఉండదు. చదివిన చదువులు, చేసే హ్మ్. వృత్తికి. ఇప్పుడు మీరు ఎల్ఎల్బీ చేసి టీవీ ఛానల్ హ్మ్. చేస్తున్నారు. కరెక్ట్. అట్లా మనకేంటంటే చిన్నప్పుడే మనకు విజన్ ఉండుంటే, ఒక డ్రీమ్ ఉండుంటే, మనం ఒక లైఫ్‌ను బిట్వీన్ ద లైన్స్ మనము ఇంకోటేందంటే హిడెన్ టాలెంట్ బయటికి రావాలంటే నువ్వు ప్రతి మనిషికి లైఫ్ అనేది యాక్సిడెంటల్‌గా రాదు. హ్మ్. ఒక పర్పస్ కోసం ఈ ప్రకృతి మనల్ని క్రియేట్ చేస్తది. హ్మ్. సార్ నెక్స్ట్ దానికెళ్ళక ముందు మీ ఇంటర్వ్యూస్ గాని, మీవి అవి చూస్తున్నప్పుడు నార్మల్ పబ్లిక్ అందరూ గూడా కొంచెం మీరు లెఫ్ట్ ఐడియాలజీకి ఇంక్లైన్ అయ్యి ఉంటారు అని అంటారు. సో, అసలు ఈ ఐడియాలజీ కాన్సెప్ట్ ఏంటి? లెఫ్ట్, రైట్, సెంటర్ అనేది ఉంటది. మీ చిన్నప్పుడు మీకు జరిగిన విషయాల వల్ల మీరు ఆ మైండ్‌సెట్‌కి షిఫ్ట్ అయ్యారా? ప్రశ్నించడం అనేది లెఫ్ట్. ఓకే. సరే లెఫ్ట్ అంటే కార్ల్ మార్క్స్ రాసిన సిద్ధాంతమా, ఇంకోటా అనేది అట్లా ఉంచినా గూడా ప్రశ్నించడం. హ్మ్. ప్రశ్నించే ప్రశ్నించే తత్వం. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. మా ఇంటి ముందు ఓపెన్ ఏరియా ఉంటది. పైన పందిరుంటది. ఆడ ఒక చెట్టు ఒక గుంజ ఉంటది. గుంజ అంటే మనకు పోల్, హ్మ్. వుడెన్ పోల్. ఆ పోల్‌కు ఒక ట్రైబల్ చెంచు అతన్ని కట్టేసి బాగా గొట్టారు. ఓకే. ఏం జరిగిందంటే మా పొలంలో వడ్లు పోయినాయి. హ్మ్. ఆ పొలంలో ఇన్‌చార్జ్‌గా ఉన్న పాలేరు మాకు 10 మంది పాలేరులు ఉండేవాళ్ళు. హ్మ్. సర్వెంట్స్. హ్మ్. ఫార్మ్ సర్వెంట్స్. హ్మ్. అందులో హెడ్ ఎవరైతే ఉన్నారో అతను మా రిలేషన్. ఓకే. అయితే మా ఫాదర్ పోయినప్పుడు ఆ కుప్ప కనబడుద్ది గదా! వడ్ల కుప్ప. హ్మ్. తర్వాత చూస్తే అది సింక్ అయింది. బాగా తగ్గింది. అయితే ఎవర్రా ఎత్తుకపోయింది ఇళ్ళకెళ్ళి అని చెప్పి మా ఫాదర్ అంటే ఆయనకేం జేయాలనో తోచక ఓ చెంచోని పేరు చెప్పాడు. ట్రైబల్ పేరు. హ్మ్. అన్ని మిడిల్ ఏజ్ బాగా గొట్టారు. నా హ్మ్. కళ్ళ ముందు గొట్టారు. హ్మ్. వద్దు అని ఎంత చెప్పినా ఇనలే. నేనప్పుడు ఎంత 9 ఇయర్స్ కూడా లేను. హ్మ్. 7, 8 ఇయర్స్ ఉన్నా. హ్మ్. ఇంకా చిన్న ఏజ్ అనుకుంటా బహుశా 6, 7 ఇయర్స్. హ్మ్. అయితే నాకేడుపొస్తుంది. వాడేడుస్తున్నాడు. వీపులో అన్నీ దెబ్బలు కనబడుతున్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అట్లా కట్టేసే ఉంచిన్లు వానికి.
ఇది చూసినాక నాకు కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను నేను. హ్మ్. అయిన తర్వాత అరే! వాళ్ళంటే నాకు జాలి ఉండేది. ఎందుకు అంటే వాళ్ళు కాలువ కట్టల మీద చిన్న గుడిసేసుకొని హ్మ్. తాటి కమ్మలతోని అందులో ఉండేవాళ్ళు. అందులోనే తినేవాళ్ళు. నా నా జీవితం చూసినప్పుడేమో ఆ ఊర్లో రిచెస్ట్ పర్సన్ నేను. హ్మ్. మాకు ఒక 20, 25, 30 ఎకరాలు ఉండేది. మంచిగా పంటలు పండేది. మాకు 10 మంది జీతగాళ్ళు ఉండేది. ఇంటి ముందర పశువుల కొట్టంలో నిండుగా పశువులుండేది. హ్మ్. అయితే మా లైఫు మా ఇంట్లో మేమున్న పద్ధతికి, వానింట్లో వాడున్న పద్ధతికి హ్మ్. పొలాల దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళతో ఉండేది నేను. హ్మ్. వాడు ఏం తింటారంటే మాకేమో వారానికోసారి మటను, చికెను మాకుండేది. వాడు ఎలుకలు పట్టుకొని, పాములు పట్టుకొని వాటిని చంపి వాటిని తినేటోడు. హ్మ్. అయితే ఒంటి మీద ఒక్క బుడ్డగోసి తప్ప, బుడ్డగోసి అంటే ఇక్కడ జస్ట్ ఆ! మన కడ్రాయర్ ఎట్లా ఏసుకుంటామో వాళ్ళు హ్మ్. ఒక తుండు గుడ్డని ఇట్లా కట్టుకుంటారు. అది తప్ప వాని ఒంటి మీద ఏముండకపోయేది. వాడికి ఒకవేళ షర్ట్ మనం ఇచ్చినా గూడా మా ముందు ఏసుకునేవాడు గాదు. హ్మ్. మా ఇంటి ముందు ఎస్సీలు ఆహ్, ఊరు పక్క మా ఇంటి ముందు గోడెంబడి నక్కి పోయేటోడు చెప్పులు చేతులో పట్టుకొని. హ్మ్. మా ఫాదర్ ఆర్థోడాక్స్ కాబట్టి ఆయన నియంతలాగా ఏమి ఉండేవాడు గాదు. ఈ ఒక్క ఇన్సిడెంట్ గూడా ఇదొక్కటే జరిగింది హ్మ్. మా ఇంటి ముందు. ఓకే. అది జరగడానికి కారణం ఎవరైతే హెడ్ ఆఫ్ ది సర్వెంట్స్ ఉన్నాడో హ్మ్. ఆయన ఆయన మా రిలేటివ్. చెప్పాడు. హ్మ్. ఈయన దొంగతనం చేసి వాని మీద పెట్టాడు. తర్వాత తెలిసిందది. ఓకే. ఆ! ఆ తర్వాత రెండోది ఓసారి ఆర్‌ఈసీ ఉండే వరంగల్‌లో ఇప్పుడు ఎన్‌ఐటీ. హ్మ్. ఆ పిల్లలు ఎక్స్‌కర్షన్‌కొచ్చారు. మాది పెద్ద హిస్టారికల్ లేక్ అండ్ టెంపుల్ హ్మ్. రామప్ప చెరువు. హ్మ్. అయితే నేను మాకు పొలాలన్నీ ఎట్లా అంటే టెంపుల్ పక్క పొలం నాది. ఇప్పుడు ఓకే. మీరు పోయినా గూడా నంది హ్మ్. ఉంటుంది గదా! హ్మ్. 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 నందిని ఆనుకున్న పొలం నాది. ఓకే. మా పొలంలోకెళ్ళి ఒక 2 ఎకర్స్ ఇది సింక్ అయితుంది. మీరు ఇది వదిలిపెట్టాలంటే గవర్నమెంట్‌కిచ్చాం. ఓకే. అంటే నంది వెనుక ఉన్న కాంపౌండ్ వాల్ మీద హ్మ్. ఆడ కూర్చొని నేను పొలాన్ని మానిటరింగ్ చేసేది. ఓకే. తర్వాత చెరువు కింద ఫస్ట్ ల్యాండ్ నాది. హ్మ్. ఆడ గెస్ట్ హౌస్ ఉండేది. గెస్ట్ హౌస్‌లోకెళ్ళి చూస్తే మా పొలం అంతా కనబడేది. హుహుహు. అయితే ఆ పొలం ఒడ్డున ఈ చెంచులే ఆ పొలాన్ని కాపాడేవాళ్ళు. హ్మ్. సో, వాళ్ళతో నాకు బాగా అన్యోన్యత ఉండేది. ఓ రోజు ఆ చెరువు కట్ట మీద ఉన్న పొలం దగ్గర పోయినప్పుడు ఈ ఆర్‌ఈసీ పిల్లలొచ్చారు. వాళ్ళు ఒక చెంచు పిల్లోడిని కొడుతున్నారు. ఆ పిల్లోడు నాతో ఆడుకునేటోడు. హ్మ్. అది కూడా జస్ట్ అదే ఏజ్ ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్. హ్మ్. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే వీడు మా షర్ట్ తీసుకుపోయిండు. హ్మ్. అంటే వాళ్ళు ఈత కోసం దిగారు చెరువులోకి. ఆ షర్ట్స్ అన్నీ తడిసినాయి. దాని మీద ఆరేశారు. హ్మ్. ఆరేసిన తర్వాత ఒక షర్ట్ లేదు. బాగా కొడితే నేను అన్నా అసలు కొట్టకండి వాడు చెయ్యరు. వాళ్ళు దొంగలు గాదు. చెంచులంటే బాగా నిజాయితీగుంటారు హ్మ్. అని చెప్పి నేను చెప్తే ఇనలేదు వాళ్ళు. కొట్టిన తర్వాత ఏమైంది కొంతసేపటి తర్వాత ఎవరో ఒక స్టూడెంట్ పోయి, "ఇగో మన షర్ట్ ఇక్కడ దొరికింది" అంటే ఎవరు తీసుకుపోయినారంటే కోతులు ఎత్తుకపోయినాయి. హ్మ్. అదొక ఇన్సిడెంట్. ఇంకొక ఇంకొక ఇన్సిడెంట్. నేను మూడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నప్పుడు మా ఊర్లో కాలువ పోతది. ఈ చెరువు నుంచి అగ్రికల్చర్ కెనాల్ పోతది. ఈ కెనాల్ పోయినప్పుడు ఆ కెనాల్ ఒడ్డున పిల్లలందరం స్కూల్ నుంచి ఈవినింగ్ 5:00 పోయినాం. హ్మ్. అప్పుడే కాలువ వదిలిపెట్టారు. బాగా ఫ్లో ఉంది. హ్మ్. ఈత కొడుతున్నారు. అయితే నాకు ఈత రాదు. హ్మ్. నేను ఒడ్డున నిలబడ్డా. ఈ పిల్లలందరూ బట్టలిప్పేసి దునికిండ్లు అందులో. ఒకతను ఎనక నుంచి వచ్చి నాకు ఈత వస్తదనుకోని నెట్టేసిండు. ఓకే. నెట్టేస్తే నేను చాలా దూరం కొట్టుకుపోయినా. 2, 3 సార్లు ఇట్లా పైకి లేసినా, మళ్ళా మునిగినా, నీళ్లు బాగా తాగేసినా. అయితే అరుస్తున్నా. బయటకొచ్చినప్పుడల్లా అరుస్తున్నా. హ్మ్. పక్కన గడ్డి కోసే ఒక ట్రైబు గోండు మా ఇంటి పక్కుంటాడు. హ్మ్. ఆయనకు తెలుసు నేను బాగా. హ్మ్. నాకంటే కొంచెం పెద్దోడు. హ్మ్. ధన్మని జంప్ చేసి నన్ను బయటికి తీశాడు. బయటికి తీసి పొట్టనొత్తి నీళ్ళన్నీ కక్కిచ్చాడు. ఇంక హ్మ్. నేను అప్పటి నుంచి మళ్ళా నీళ్ళలో దిగి నేను వాటర్ మ్యాన్‌నే గాని ఈత తెలవదు. హ్మ్. అయితే అట్లా అతను నన్ను కాపాడాడు. సో, అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా. ఐ మస్ట్ వర్క్ ఫర్ ట్రైబల్స్. హ్మ్. ఇప్పుడెట్లయితే తెలంగాణ కోసం డెడికేట్ అయ్యానో అప్పుడు ట్రైబల్స్ కోసం డెడికేట్ అయ్యాను. హ్మ్. లాస్ట్ 50 ఇయర్స్ నేను అరకులోయ దగ్గర నుంచి చింతపల్లి, విశాఖపట్నం దగ్గర నుంచి ఆదిలాబాద్ దాకా ఐ వర్క్డ్ ఫర్ ట్రైబల్స్. హ్మ్. సో, అది ఒక డెడికేషన్ అనేది. అయితే ట్రైబల్స్‌కు జరుగుతున్న అన్యాయాలు, హ్మ్. వాళ్ళని తీసుకుపోయి చంపేయడము, వాళ్ళకి టార్చర్సు, వాళ్ళ వనరులను దోచుకోవడం. అసలు ఈ భూమిపుత్రులంటే మూలవాసీలంటే భూమిపుత్రులంటే ఆదివాసీలే. హ్మ్. వాళ్ళే ఈ అటవీ సంపదను, ఈ ప్రకృతిని కొన్ని లక్షల సంవత్సరాలు కాపాడిన వాళ్ళు. హ్మ్. మనమంతా బయట నుంచి వచ్చిన సంతతి. వాళ్ళు ఒరిజినల్ పీపుల్. హ్మ్. వాళ్ళని ఇట్లా చేయడం అనేది ఇగో ఇదంతా నన్ను లెఫ్ట్ వైపు డ్రైవ్ చేసింది. ఇంకా హ్మ్. అది పెద్ద స్టోరీ. హ్మ్. కట్ షార్ట్ హ్మ్. ఇది. ఓకే. అండ్ మీరు ఈ నక్సలిజం దీంట్లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు అందులో ట్రావెల్ చేసి దాని తర్వాత యూ కేమ్ అందులో నుంచి బయటకొచ్చారు. అండ్
అంటే ఆ మూమెంట్‌లోనే అంటే మేము విన్నదేంటంటే ద చైన్ షుడ్ కమ్ వితౌట్ ఎ గన్. ఏమైందంటే నేను ఒక భయంకరమైన సీన్ చూశాను. ఎప్పుడు అంటే వెన్ ఐ వాజ్ ఇన్ 9థ్ క్లాస్, 9థ్, 10థ్ క్లాస్. హ్మ్. 69 72 71, 72 హ్మ్. ఆయన మధ్యాహ్నం మా ఇంటికొచ్చాడు. మా అన్నయ్య వాళ్ళంతా పక్క ఊరు నుంచి మా ఇంటికొచ్చారు. నల్లగుంట అని పక్కనే ఉంటుంది. హ్మ్. అయితే ఆ రోజు మా ఇంట్లో గుడాలుంటాయి గదా! అవి గుడాలు ఉడకబెట్టినాము. తిన్నాడు బాగా. ఆయన గూడా తిన్నాడు. మా అన్నయ్య తిన్నాడు. నేను తిన్నా. అందరం తిన్నాం. హ్మ్. ఆ రాత్రి ఆయన ఇంటికి పోయి పడుకున్నాడు పొలం దగ్గర. పొలం దగ్గర పడుకుంటే ఆ రాత్రి 3 హత్యలు చేశారు నక్సలైట్స్. హ్మ్. ఒకటి వెంకటాపురం అని మా మండల్ హెడ్ క్వార్టర్. అప్పుడు పెద్ద ఊరది. ఈ ఊరు, దీని పక్క ఇంకో ఊరు. ఈ 3 ఊర్లు మాకు ఇట్లా 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. హ్మ్. లెఫ్ట్‌కి పోతే ఒకటి, రైట్‌కి పోతే ఒకటి, స్ట్రెయిట్ పోతే ఒకటి. హ్మ్. ఈ 3 ఊర్లకెళ్ళి ముగ్గురిని, ఒకరిని 10 గంటలకు, ఒకరిని 2 గంటలకు, ఒకరిని మార్నింగ్ 4:00కి హ్మ్. చంపేశారు నక్సల్స్. అయితే ఇతను మధ్యాహ్నం మా ఇంటికొచ్చి తినిపోయినోడు గదా! హ్మ్. పోయినా నేను. హ్మ్. పోయేవరకు మొండెం చెట్టు కిందుంది. హ్మ్. తల చెట్టు ఎక్కడనో కట్టిందో లేకపోతే ఎక్కడనో పక్కకు పడుందో ఏదో హ్మ్. జరిగింది. హ్మ్. ఆ తిన్నదంతా బయటకొచ్చింది. హ్మ్. అరే! ఇంత అమానుషంగా మనుషులను చంపుతారా? హ్మ్. అంటే నేను ఫస్టు యాంటీ నక్సల్ యాటిట్యూడ్ అది. హ్మ్. నక్సలైట్లు ఇంత దుర్మార్గులా? హ్మ్. ఇంతకంటే ముందు గూడా ఒక ఇన్సిడెంట్. 8థ్ క్లాస్‌లో నేను హనంకొండలో చదివాను. ఆ ఒక్క సంవత్సరమే. 7థ్ దాకా ఊర్లో చదివా. మా పక్క ఊర్లో 6థ్, 7థ్, మా ఊర్లో 5థ్. మా ఊర్లో అప్పుడు అంతే ఉండే. హ్మ్. 8థ్ ఒకటి వరంగల్. మళ్ళా 9థ్, 10థ్ మా తాలూకా హెడ్ క్వార్టర్ ములుగు. హ్మ్. ఎందుకు పోవాల్సొచ్చింది వరంగల్ అంటే, ఎండాకాలంలో ఒక ఎన్‌కౌంటర్ అయింది మా ఊరు పక్కన గుట్టుంటది. హ్మ్. వానగుట్ట, వరాల గుట్ట అని అంటాం. హ్మ్. మాకు వెస్ట్ సైడ్ ఉన్న గుట్ట మీద ఒక ముగ్గురు నక్సలైట్‌లను చంపేశారు. హ్మ్. ఇట్ వాస్ ఇన్ 1969 సమ్మర్. హ్మ్. 69 మంచి తెలంగాణ మూవ్‌మెంట్ మూమెంట్. హ్మ్. పీక్. హ్మ్. అయితే ఆళ్ళంతా మా దగ్గర దగ్గర ఊర్లోళ్ళే వాళ్ళు. హ్మ్. అయితే వాళ్ళని చంపేశారు. చంపినప్పుడు పక్కనే ఎమ్మెల్యే ఊరు. అంటే 2 కిలోమీటర్స్ ఆ గుట్టకు. హ్మ్. అతన్ని చంపడానికి వచ్చారనేది క్రియేట్ చేశారు. ఓకే. ఎందుకొచ్చారో తెలియదు. ఒక డైరీ దొరికింది. అందులో మా ఫాదర్ పేరుందని ఎమ్మెల్యే చెప్పాడు. హ్మ్. ఆ ఎమ్మెల్యేను ఇండిపెండెంట్‌గా మా ఫాదర్ నిలబెట్టి గెలిపించాడు. హ్మ్. మా ఫాదర్‌కి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉండే చుట్టూ ఒక 50, 20 ఊర్లలో. ఓకే. ఈ వతందారుల సంఘానికి ఆయన అధ్యక్షుడు. ఈ మాలి పటేల్ పట్వారి. ఓకే. ఓకే. అయితే ఆయన ఇండిపెండెంట్‌గా నిలబెట్టి కాంగ్రెస్‌ను కమ్యూనిస్టులను డిఫీట్ చేసి హ్మ్. గెలిపించాడు. హ్మ్. ఆయనేం చేశాడంటే, నా పేరుతో పాటు నీ పేరు గూడా ఉంది. మనిద్దరిని చంపడానికే వచ్చారని చెప్పాడు. హ్మ్. తప్పని తర్వాత తెలిసింది. హ్మ్. మా ఫాదర్ ఏం తప్పులు చేయలేదు కాబట్టి మా ఫాదర్ టార్గెట్ కాలే. హ్మ్. కానీ ఆయన క్రియేట్ చేశాడు. హ్మ్. దాంతో ఏం చేసిండంటే ఇమ్మీడియేట్‌గా రాత్రి వి హావ్ టు షిఫ్ట్ టు వరంగల్ అన్నాడు. వరంగల్ పోయినాం. ఏందంటే నక్సలైట్లు ఇట్లా చంపుతారట. నక్సలైట్లు చచ్చిండ్లు అక్కడ. వాళ్ళ హ్మ్. దగ్గర చిట్టి దొరికింది అని ఇట్లా. హ్మ్. ఇగ నాకు హేట్రెడ్ ఉంటది గదా! చిన్నప్పటి నుంచి హ్మ్. నక్సలైట్లంటే. హ్మ్. వాస్తవంగా నెగెటివ్ యాటిట్యూడ్‌తో నేను పెరిగాను. హ్మ్. 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 కానీ తర్వాత ఎమర్జెన్సీ తర్వాతొచ్చిన పరిణామాలు, అప్పుడంతా ప్రభుత్వం రాజ్యహింస, హ్మ్. రాజన్ అనే నన్ను జీవితంలో ప్రభావితం చేసిన కొన్ని రేర్ సంఘటనలు మీతో నేను షేర్ చేసుకుంటున్నా. హ్మ్. వ్యతిరేకంగా నక్సలైట్‌లకు యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్న నేను, హ్మ్. వాళ్ళకి సానుకూలంగా మారడానికి రాజన్ ఇన్సిడెంట్ కారణం. ఓకే. ఈ రాజన్ ఏందంటే కేరళలో ఒక స్టూడెంట్, ఇంజినీరింగ్ స్టూడెంట్. హ్మ్. అతన్ని ఎమర్జెన్సీలో లాకప్‌లో పెట్టి చంపేశారు. ఓకే. అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. హ్మ్. ఫస్ట్ ఆ ఇన్సిడెంట్‌ను విన్న తర్వాత నేను ఈ ఎమర్జెన్సీలో జరిగిన ఘోరాలు, నేరాలు అన్నిటి మీద వచ్చిన పుంఖానుపుంఖాలుగా వచ్చిన పత్రికలను చదవడం మొదలుపెట్టా. హ్మ్. మెయిన్ స్ట్రీమ్ అని, సిపిఐ పత్రిక ఉండే ఇట్లా చాలా పత్రికలు. హ్మ్. చదువుతున్నప్పుడు ఏమైందంటే ఇన్ని అరాచకాలు చేసిందా ఇందిరాగాంధీ. హ్మ్. సో, అగైన్ స్టార్టెడ్ టు డెవలప్ అయింది. జనతా పార్టీ వచ్చింది అప్పుడే కొత్తగా. హ్మ్. జయప్రకాష్ నారాయణ్, హ్మ్. మొరార్జీ దేశాయ్. హ్మ్. 77 నేను చెప్పేది. హ్మ్. అట్లా వాళ్ళ పట్ల కొంత పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయింది. ఆ టైంలోనే ఈ నక్సలైట్స్ ఆర్ఎస్యు అని, పీడీఎస్యు అని ఇట్లా అన్నీ పెట్టుకున్నారు. అంతకంటే ముందే స్టార్ట్ అయినాయి గానీ నా హ్మ్. నోటీస్‌లోకి రాలే. ఓకే. నేను ఎమర్జెన్సీలో సీకేఎం కాలేజ్‌లో చదువుకున్నా. హ్మ్. ఎమర్జెన్సీలో సీకేఎంలో చదివినప్పుడు అక్కడ బాలరాజ్ అని ఒక కలెక్టర్ ఉండే. హ్మ్. ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి మేము కాలేజ్ యానివర్సరీకి ఆయనను పిలిచాం. హ్మ్.
ఆయన స్టేజ్ మీదకి రావడమే బ్యానర్ చింపేశాడు. ఓకే. ఆ బ్యానర్ మీద ఏముందంటే 'ఎవరెవరు రావు'ను వెంటనే విడుదల చేయాలని ఉంది. ఓకే. హ్మ్. నేను అప్పటిదాకా నాకు డిటెక్టివ్ నవలలు అంటే ఇంట్రెస్టు, సినిమాలంటే ఇంట్రెస్టు. హ్మ్. నన్ను సినిమాలకి ఎన్‌సైక్లోపీడియా అనేవాళ్ళు. ఎందుకంటే ఒక సినిమా పేరు చెప్తే మాటలు, పాటలు, సంగీతం, యాక్టర్సు అన్నీ నేనే చెప్పేది. హ్మ్. హ్మ్. అట్లా వాళ్ళేమన్నా క్వెషనైర్ పెట్టుకుంటే నన్ను ఆన్సర్ అడిగేవాళ్ళు. జడ్జ్‌గా పెట్టేవాళ్ళు. డిటెక్టివ్ నవల డిటెక్టివ్ నర్సన్ అని ఒక ఐడియల్ జేమ్స్ బాండ్ లాగా ఒక పాత్ర ఉండేది. హ్మ్. గిరిజశ్రీ భగవాన్ అని రాసేవాడు. నా ఫ్రెండ్‌కి ఒక పాండబ్బా ఉండేది. హ్మ్. ఆళ్ళ అన్ని బుక్స్ లీజ్‌కి ఇచ్చేవాడు ఆయన డిటెక్టివ్ నవలలు. ఓకే. ఒక్కరోజు 10 తెచ్చుకొని చదివేది డే అంతా. హ్మ్. హ్మ్. డే నుంచి నైట్ అంతా. సి క ఎప్పుడు కూడా సబ్జెక్ట్‌ల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. హ్మ్. ఎగ్జామ్స్ ముందే రాసి పాస్ అయ్యేది తప్ప, ఏ రోజు కూడా నేను టెక్స్ట్ బుక్స్ చదవాలే, నా జ్ఞానాన్ని సముపార్జించాలే, ఇట్లా నాకు అస్సలు ఉండకపోయేదన్నట్టు. హ్మ్. అయితే ఆ యాటిట్యూడ్ నుంచి, నక్సలైట్‌ల వ్యతిరేక యాటిట్యూడ్ నుంచి, సినిమాల యాటిట్యూడ్ నుంచి నన్ను తీసి బయటపడేసింది ఎమర్జెన్సీ. హ్మ్. నాలాగా ఎమర్జెన్సీలో ప్రభావితమైనోళ్ళు కోట్ల మంది ఉన్నారు. హ్మ్. అప్పుడు నేను ఈ ఆర్ఎస్‌యు మీటింగ్‌కి అటెండ్ అయినాను. గిరాయిపల్లి అనే గుట్టలున్నాయి. గిరాయిపల్లి అనే ఊరు ఇక్కడ దగ్గరలో ఉంటది. ఇక్కడ మన సిద్దిపేట దగ్గర. ఓకే. అంటే గజ్వేల్ దాటినాక గద్ హ్మ్. లెఫ్ట్‌కుంటది. అక్కడ సిరిసినగండ్ల అని. అక్కడ నలుగురు స్టూడెంట్స్‌ని చెట్లకు గట్టేసి చంపేశారు దారుణంగా. హ్మ్. వాళ్ళతో పాటు ఐదో వ్యక్తి ఉండే. అతను కాళ్ళు పట్టుకున్నాడు. అప్రూవర్‌గా మారిండు. ఆయన బయటకొచ్చి చెప్పిండు. నా కళ్ళ ముందర నలుగురిని కాల్చేశారు అని. హ్మ్. ఎక్కడెక్కడ సనత్ నగర్‌లో అక్కడిక్కడ పట్టుకున్నారు వాళ్ళని. హ్మ్. ఒకతను ఆర్ఈసీ స్టూడెంట్ వరంగల్. ఒకాయన ఎల్బీ కాలేజ్ స్టూడెంట్. హ్మ్. ఇంకొకాయన అమాలి పని చేసేటోడు గానీ వీళ్ళ ఫ్రెండ్ సీకేఎం కాలేజ్ పక్కన ఉండే ఊరు. ఓకే. అయితే ఆ ఇన్సిడెంట్ నన్ను బాగా షేక్ చేసింది. చెట్లకు కట్టేసి చంపేస్తారా? ఎమర్జెన్సీ టైమ్‌ల నాకు పక్కన ఒక ఊరితో సంబంధం ఉండే మొగిల్చెర్ల అని. హ్మ్. అక్కడి నుంచి ఒకాయన కూరగాయలు అమ్మటాయన, ఒకాయన పాలు పోసేటాయన వీళ్ళంతా మా క్లాస్‌మేట్స్ కొంతమంది ఆ ఊర్లో ఉంటే, మా ఇంటికొచ్చి ఇక్కడ కంబైన్డ్ స్టడీ అని వచ్చేటోళ్ళన్నట్టు. హ్మ్. ఆ ఊరోళ్ళు గూడా వచ్చి మాతోనే ఉండేది. బట్ హ్మ్. నాకు తర్వాత తెలిసిందేందంటే వాళ్ళంతా నక్సలైట్ లీడర్స్. ఓకే. ఆ! హ్మ్. అయితే వాళ్ళెక్కడ మాట్లాడకపోయేటోళ్ళు. హ్మ్. నక్సలైట్‌తో సంబంధం ఉన్నోళ్ళు. ఎమర్జెన్సీ తర్వాత ఓపెన్ అయిండ్లందరూ. హ్మ్. ఓపెన్ అయినప్పుడు ఒకతనొచ్చి గిరాయిపల్లి మృతవీరుల మీద ఒక పాట రాశాడు. 'రాడికల్ జనార్దన, కమ్యూనిస్టు సుధాకర, కామ్రేడా ఓ మురళి, మా అన్న ఆనందం' అని హ్మ్. ఆ పాట ప్రభావితం చేసింది. అతను నాకు చెప్తుండేది సదానందం అని. తర్వాత ఆయన టీచర్ అయిండు తర్వాత. అది ఇట్లా నాకు మళ్ళా వాళ్ళ పట్ల అన్యాయంగా వీళ్ళని చంపుతున్నారు. వీళ్ళు చేసిన తప్పేంది? హ్మ్. వీళ్ళు ఆదివాసీల కోసం పోరాడుతున్నారు. వీళ్ళు ట్రైబల్స్ కోసం పోరాడుతున్నారు. నేను ట్రైబల్స్ కోసం పనిచేసేటోడిని. హ్మ్. ఇట్లా మళ్ళా కనెక్ట్ అయ్యాను. అయ్యి అక్కడి నుంచి ఇగ ఈ రోజు వరకు గూడా హ్మ్. వాళ్ళంటే ఒక సానుభూతి. వాళ్ళతో చాలా దూరం ప్రయాణం చేశా. కొన్ని వందల రాత్రులు అడవుల్లో పడుకున్నాను. ఒక్కొక్క స్ట్రెచ్‌లో 2 వారాలు, 3 వారాలు వాళ్ళకి క్లాసులిచ్చాను. హ్మ్. అన్ని గ్రూప్‌లతో సంబంధాలు మెయింటైన్ చేశాను. హ్మ్. ఒక పర్టిక్యులర్ గ్రూప్‌కి నేను తెలంగాణకు వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ గూడా పనిచేశా. బట్ ఆయన ఓకే. దేవులపల్లి వెంకటేశ్వరరావు. హ్మ్. అంటే నా మైండ్ సెట్‌ని కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసిన ఇయాల నేను అనలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటున్నా అంటే, ఈ విశ్లేషణ శక్తి ఇచ్చిన మొదటి వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. హ్మ్. ఆయనేందంటే నిజాంకి అగైనెస్ట్‌గా సాయుధ పోరాటాన్ని చేసిన వ్యక్తి. ఓకే. ఆనాడు నిజాం వ్యతిరేక పోరాటంలో. హ్మ్. అయితే ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అనే హ్మ్. పేరు లేకుండా చేశారు. హ్మ్. సుందరయ్య, రాజేశ్వరరావు, బాసవ పున్నయ్య వీళ్ళ హ్మ్. పేర్లే బయటకొచ్చినాయి. హ్మ్. వీళ్ళెవరు హ్మ్. గూడా ఆ పోరాటంలో లేరు. బయట హ్మ్. నుంచి గైడ్ చేశారు. ఆ హ్మ్. పార్టీ పెద్దలు వాళ్ళు. బట్ హ్మ్. ఈస్ ద లీడర్. దేవులపల్లి అండ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఈ మల్లు స్వరాజ్యం వీళ్ళంతా అప్పటి లీడర్స్. ఓకే. వాళ్ళ పేరు లేకుండా చేశారు. తెలంగాణ చరిత్రలో ఇదొక నెగెటివ్. హ్మ్. అట్లా ఆ ఇంట్రెస్ట్‌తోని నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సెకండ్ కాన్ఫరెన్స్ వరంగల్‌లో జరిగింది. హ్మ్. దానికి నేను అటెండ్ అయినా. చెరుకూరు రాజ్‌కుమార్ దాని కార్యదర్శి ఎన్నికయ్యిండు. ఆయన చంపేశారు ఈ మధ్యనే. హ్మ్. ఆ మంచిర్యాల దగ్గర ఎక్కడనో చంపేశారు. ఆయన ట్రైన్‌లో పట్టుకొని. ఓకే. ఆర్‌ఈసీ స్టూడెంట్ ఉండే. హ్మ్. అప్పుడే మొదటిసారి గద్దర్‌ని అంతకుముందు నేను ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు చూశాను 74 ఆ టైం కొంచెం. హ్మ్. బట్ ఫస్ట్ టైమ్ గద్దర్‌తో కలిసి పాట పాడినా నేను అల్లా వరంగల్ వేదికగా. ఓకే. కోరస్ ఇచ్చేది. ఎనకాల హ్మ్. కోరస్ ఇచ్చే దాంట్లో ఐ వాస్ దేర్. హ్మ్. అట్లా పాటల వల్ల ఈ గిరాయిపల్లి దాని మీద ఒక మీటింగ్ పెడితే కన్నాభిరాన్, వరవర్రావు వీళ్ళంతా. హ్మ్. అట్లా ఈ ఇన్‌ఫ్లుయెన్స్‌లోకి నేను నెమ్మదిగా 77, 78లో జారుకున్నా. జారుకున్న తర్వాత సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టా. హ్మ్. చాలా బుక్స్ చదివాను. హ్మ్. మా ఇంట్లో అంతా మార్క్స్ లెనిన్, మావో బుక్సే ఉండేది. హ్మ్. తర్వాత ఇండియన్ కమ్యూనిస్టులు రాసినవి ఉండేది. తర్వాత ఈ దేవులపల్లి రాసినవి ఉండేది.
అట్లా దేవులపల్లి బుక్స్ అయినాక ఇది కరెక్ట్ లైన్ అని అనిపించింది. వాళ్ళకి వెపన్స్ ఉండవు, వాళ్ళు ప్రజల నుండి పనిచేస్తారు, ప్రజలను సిద్ధం చేయాలి ఇట్లా. సో సాయుధ పోరాటం అనేది ఉండే, గన్ లేదు అనేది నేను అన్నా. అల్టిమేట్గా ఈ పాలక వర్గాలను కూలదోయాలంటే వీళ్ళంతా కరప్టెడ్ ఫెలోస్, వీళ్ళంతా వనరులను అమ్ముకుంటారు, వనరులను దోచుకుంటారు, ప్రజలకు ఏం కావాలో చేయరు. వీళ్ళని వదిలించుకోవాలంటే వెనకాల ఉన్న భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అది చేయాలంటే ఆర్మీని తయారు చేయాలి. ఆర్మీని తయారు చేయాలంటే నిత్య సమస్యలకు వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేసుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ని డెవలప్ చేసి ఒక పీపుల్స్ గెరిల్లా ఆర్మీని తయారు చేయాలి. అయితే దానికి మొదటి రోజు నుంచే వెపన్ పట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు సిద్ధమైనప్పుడే ఒక్కొక్క స్టెప్ ముందుకు పోవాలనేది దేవులపల్లి చెప్తాడు. గన్ వద్దని చెప్పలే ఆయన. ఈజ్ ఆల్సో ఫర్ ఆర్మ్ స్ట్రగుల్. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక సీక్వెన్స్ ఉన్నది. ఫస్ట్ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు, తర్వాత లెవి ధాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ప్రతి రైతు కూడా లెవి ధాన్యం ఇవ్వాలి ఆ వార్కు సపోర్ట్ చేసే సోల్జర్స్ కోసం. అది అయిపోయినాక కూడా వసూలు చేయడం మొదలుపెట్టారు ఈ భూస్వాములు. దానికి వ్యతిరేకంగా పోరాటం, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాటం. తర్వాత గుత్పల సంఘం అని పెట్టి గుండాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కర్రలు పట్టుకునేది. తర్వాత ఎప్పుడైతే గుండాల చేతుల్లోకి తుపాకులు వచ్చినాయో వీళ్ళు కూడా తుపాకులు పట్టుకోవాలి. దొడ్డి కొమరయ్య అక్కడనే మనకు హిస్టారికల్ టర్న్ ఏంటంటే, దొడ్డి కొమరయ్య గుత్పల సంఘంలో కార్యకర్త. వాళ్ళు ఫైర్ చేసేసరికి ఆయన చనిపోయాడు. ఆ ముందు వాళ్ళ అన్న బుల్లెట్ తగులుతుంది, ఆయన చనిపోయాడేమో అనుకొని ఈయన పోయి ఆయన చూస్తూ ఉంటాడు, ఈయన బుల్లెట్ తగులుతుంది. అన్న తర్వాత లేస్తాడు, కొమరయ్య చనిపోతాడు. మళ్ళీ బతికిండు చాలా సంవత్సరాలు. అది తుపాకులు పట్టించింది ప్రజల్ని. గుండాలు తుపాకులు పట్టుకున్నప్పుడు వాళ్ళు కర్రలు పట్టుకుంటే మనం కర్రలు పట్టుకోవాలి, వాళ్ళు తుపాకులు పట్టుకుంటే మనం తుపాకులు పట్టుకోవాలి. అట్లా దొరలందరినీ సిటీకి తరిమేసిన చరిత్ర నిజాం వ్యతిరేక పోరాటం. యాక్చువల్ నిజాం వ్యతిరేక పోరాటం భూమి భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటంగా మారింది. ఈ సీక్వెన్స్లో మనము ఆయుధాలు పట్టియాలి తప్ప, కొండపల్లి సీతారామయ్య గారు చెప్పినట్టు యువకుల జేబులలో పిస్తోళ్ళు పెట్టి వాడిని చంపడం వీడిని చంపడం కరెక్ట్ కాదని చెప్పినాక ఒక 1 year వాళ్ళ ప్రభావంలో ఉండి దాని నుంచి బయటపడి దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమేల నాగిరెడ్డి గ్రూప్లో 7-8 ఏళ్ళు పనిచేశాను నేను. ఆ తర్వాత దాని నుంచి కూడా బయటకు వచ్చి ఇక వీళ్ళతో ఏది కాదు, సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు అని డిసైడ్ చేసుకొని. మరి రీసెంట్ ఇంటర్వ్యూలో తెలంగాణ డీజీపీ తెలంగాణ స్టేట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని అన్నారు. గ్రౌండ్ లెవెల్లో నిజంగా కంప్లీట్గా వాష్అవుట్ పోలేదు. నాకు తెలిసి ఇప్పటికీ ఒక 1000 మందికి పైన స్టిల్ ఆర్మ్డ్ నక్సలైట్స్ అడవులలో ఉన్నారు. వాళ్ళు ఏఓబిలో ఉన్నారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, తర్వాత జార్ఖండ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు. అంటే ఆర్మ్స్ పట్టిన వాళ్ళు, సాయుధ పోరాటం చేద్దాం అనుకున్న వాళ్ళు ఓన్లీ మావోయిస్టులే కాదు, దెర్ ఆర్ సో మెనీ గ్రూప్స్, శాఖోపశాఖలుగా చీలిపోయినాయి. ఈవెన్ మావోయిస్టులలో కూడా వీళ్ళు తుడిచిపెట్టినమన్న అబూజ్ మడ్లోనే ఇంకా 3 దళాలు ఉన్నాయి. అందరు సరెండర్ కాలే, గణపతే సరెండర్ కాలేదు. అంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాని కళ అమిత్ షాది. నిజంగానే నక్సలైట్ లేకుండా చేయాలంటే నక్సలైట్లు ఎందుకు తయారైన అనేది అర్థం చేసుకోవాలి. 69లో తెలంగాణ ఇస్తే ఈ నక్సలిజం అనేది 70తోనే పోయేది, ఇప్పటిదాకా ఉండేది కాదు. ఇంకో రూపంలో వ్యతిరేకత ఉండేది కానీ ఆర్మ్ స్ట్రగుల్ అనేది ఉండకపోయేది. తెలంగాణ ఇవ్వకపోతేనే వీళ్ళందరూ పోయి నక్సలైట్ లీడర్లు అయి వేర్వేరు గ్రూపులకు మొత్తం భారతదేశానికి నక్సలైట్ నాయకత్వాన్ని ఇచ్చింది తెలంగాణే. ఆ నాయకులంతా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని వాళ్ళ కళ్ళ ముందట 360 మందిని చంపేసిన తర్వాత వాళ్ళు నక్సల్స్గా మారిండ్రు. ఈ విషయాన్ని 6 నెలల ముందే చెన్నారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు నల్గొండలో, ఏప్రిల్ 15 నాడు, అక్కడ 69లో. ఆయన అప్పటికి ఇంకా తెలంగాణ మూవ్మెంట్లోకి రాలే. పరిస్థితి గమనించడానికి కొండా లక్ష్మణ్ పట్టుకొని జిల్లా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఏం చెప్పిండంటే ఆయన స్టేట్మెంట్, నేను నా బుక్ రాసినగా తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాసేటప్పుడు నాకు అది నోటీస్కి వచ్చింది ఆ ప్రెస్ స్టేట్మెంట్. ఎంత విజనరీ అనేది చెన్నారెడ్డి అనేది తెలిసింది. ఒక మాట అన్నాడు ఇందిరాగాంధీని అడ్రస్ చేస్తూ, నువ్వు కనుక తెలంగాణ ఇవ్వకపోతే ఈ తెలంగాణ నుంచే నక్సలిజం భారతదేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది, మొత్తం మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంది భారతదేశాన్ని, నక్సలిజం రావద్దు అనుకుంటే తెలంగాణ ఇవ్వమని చెప్పి ఆయన తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు ఇచ్చిన స్టేట్మెంట్. అది చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్. అది అర్థం చేసుకోలేదు వాళ్ళు. అట్లా ఈ నక్సలిజం అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి అన్ని స్టేట్స్ పోయింది.
హ్మ్. ప్రధాన కారణం ఏందంటే ప్రజల ఆకాంక్ష. ఎప్పుడైతే ప్రజల ఆకాంక్షలు నెరవేరాయో, ప్రజల సమస్యలు ఎప్పుడైతే జీవన్మరణ సమస్యలుగా మారుతాయో, అప్పుడు ఆయుధాలు పట్టుకోవడానికైనా సిద్ధమైతారు, ఆత్మహత్యలకైనా సిద్ధమైతారు. హ్మ్. హ్మ్. సార్ మీ ఫర్దర్ జర్నీలో జయశంకర్ గారితోని ప్రొఫెసర్ జయశంకర్ గారితోని పరిచయం ఎట్లయింది? నేను కాలేజీలో స్టూడెంట్‌గా ఉంటిని. సీకేఎం కాలేజీలో డిగ్రీ చేసేటప్పుడు. ఇంకా బాలరాజ్ కలెక్టర్ చెప్పినా గదా! అవును. ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడైతే స్టేజ్ మీద 'వరవరవ'ని విడుదల చేయాలనేది మేమంతా అంటే మాతో పాటు ఉన్న స్టూడెంట్స్ కట్టారు. హ్మ్. అది చింపేసాడాయన. ఓకే. చింపేసాక ప్రొటెస్ట్ చేసి కుర్చీలెత్తేసి ఇరగ్గొట్టి స్టేజ్ మీద కుర్చీలు ఇసిరేసి చాలా నానా హంగామా చేశారు. చేసిన తర్వాత ఫైరింగ్ అయింది ఆ రోజు. హ్మ్. ఫైరింగ్ అయిన తర్వాత కొద్ది రోజులు కాలేజీ సెలవిచ్చారు. తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయినాక మా ఊరు అతను ఒకాయనే పోలీస్ హ్మ్. డిపార్ట్మెంట్‌లో ఆయన కానిస్టేబుల్‌గా రిక్రూట్ అయ్యిండు. హ్మ్. హెడ్ కానిస్టేబుల్ ఉండే అప్పుడు. ఆయన మఫ్టీలొచ్చి స్టూడెంట్స్‌లాగా బుక్స్ పట్టుకొనొచ్చి కూర్చునేటోడు మా పక్కన. హ్మ్. నేను అడిగిన, "మొగిలి నువ్వెందుకిట్లా నువ్వు పోలీస్ గదా! నువ్వు హ్మ్. ఊరికొచ్చినప్పుడు డ్రెస్‌తోనొత్తావు. ఇక్కడనేమో కాలేజీలో స్టూడెంట్‌లాగా వచ్చినవేందంటే" ఇట్లా అన్నాడు. హ్మ్. ఇట్లా అని నేను ఇక్కడ నక్సలైట్స్ బాగున్నారంటే, ఎవరు నక్సలైట్స్ అంటే, ఇట్లా స్టూడెంట్స్ వల్లనే నక్సలైట్స్ తయారైతుండ్రు. హ్మ్. వీళ్ళని కనిపెట్టి నేను రిపోర్ట్ ఇయ్యడానికి నన్నిక్కడ డ్యూటీ ఏసిన్లు. హ్మ్. నువ్వెవ్వరికి చెప్పకు నేను పోలీసని. ఆయన 2 ఏండ్లు ఒక్కొక్క క్లాస్‌ల పిల్లలతోని ఫ్రెండ్‌షిప్ జేసి, హ్మ్. వీళ్ళ వేరే బోర్డ్స్ అన్ని ఇచ్చేవాడన్నట్టు. అప్పుడు హ్మ్. నేను యాంటీ నక్సలే ఉంటిని గదా! అట్లా నాకు ఈ నక్సలిజం అంటే ఏందనేది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి హ్మ్. తర్వాత ఇదంతా ప్రయాణం అన్నట్టు. అట్లా హ్మ్. ఆ జయశంకర్ సార్ మాకు ఈ బాలరాజ్ కలెక్టర్ ఇన్సిడెంట్ అయినాక, ఈ స్టూడెంట్స్‌ని కంట్రోల్ జేయాలంటే ఎవరైనా మంచి ప్రిన్సిపాల్ గావాలి. ఆయన కంట్రోల్ అంజయ్య గారని ఉండే. హ్మ్. మంచి మనిషి. కానీ ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడని జెప్పి అంతా వెతికిండ్లు. హ్మ్. వెతికి సిటీ కాలేజ్‌లో ఎకనామిక్స్ లెక్చరర్‌గా ఉన్న జయశంకర్ సార్‌ని తీసుకొచ్చి మాకు ప్రిన్సిపాల్‌గా పెట్టారు. ఓకే. అయితే డే 1 నుంచే ఆయన పరిచయమయ్యాడు. హ్మ్. మంచి ఆయన యాటిట్యూడ్ బాగా నచ్చేది నాకు. ఉదాహరణకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆయన మీద గౌరవం పెరగడానికి. హ్మ్. మేము అనుకునేది, అరే! ఈయనేదో పెద్ద పోటుగాడట, ఈయనొచ్చి మనల్ని కంట్రోల్ చేస్తాడట అని చెప్పి ఆయనకు అగైనెస్ట్‌గా మేము పూల కుండీలు ఎత్తేసేది, నానా హంగామా చేసేది. హ్మ్. ఆయన రియాక్ట్ కాకపోయేది. ఓ రోజు మేము ఫస్ట్ బస్ దిగగానే కాలేజీ బస్సు అవతల దిక్కు రోడ్ అవతల దిక్కు కాలేజీకి ఎదురుగా ఒక క్యాంటీన్ ఉండేది. రాజు క్యాంటీన్ అని. హ్మ్. గుడిసె. హ్మ్. టీలు ఇచ్చేది. బయట ఎండల అయితే చలికాలం అది. హ్మ్. చలికాలం బయటంతా కుర్చీలేసుకొని ఎండకు కూర్చునేది మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ. హ్మ్. అయితే ఆయన రూమ్‌లోకెళ్ళి స్ట్రెయిట్‌గా కనపడతన్నట్టు ఇది. హ్మ్. అయితే ఆయన మెల్లగా ఎనక నుంచి వచ్చిండు. వచ్చి నా భుజం మీద ఇట్లా కొట్టిండు. హ్మ్. "ఏంది ఎండపొడ తలగపోతే క్లాస్ అర్థం కాదా?" అన్నాడు నవ్వుకుంటూ. "ఏమయ్యా హ్మ్. ఎండపొడ తలగపోతే క్లాస్ అర్థం కాదా?" అన్నాడు. హ్మ్. అందరు లేసి నమస్తే పెట్టి క్లాస్‌లో పోయి కూర్చున్నాం. అట్లనే ఓ రోజు ఆయనకు ప్రొటెస్ట్‌గా మేము పూల కుండీలన్నీ ఎత్తేసినాం. ఎత్తేస్తే ఆయనొచ్చి ఎవ్వరిని ఏమనలే. వాళ్ళకి చెప్పిండు అటెండర్‌లకు. ఎవరికన్నా కాళ్ళకు గుచ్చుకుంటాయి అవన్నీ తీసేయండి అని జెప్పాడు. హ్మ్. ఒక్కనాడు గూడా దాని మీద ఎంక్వైరీ జేయలే. అట్లా ఒక సాఫ్ట్ కార్నర్‌గా అందరిని స్టూడెంట్స్‌ను ఆయన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. హ్మ్. అప్పుడు ఆయన మీద గౌరవం పెరిగింది. ఒకరోజు ఏమైందంటే ఎగ్జామ్ రాస్తున్నాం. నా ఎనకాల ఎవరో నకలు కొడుతున్నాడు చిట్టి. హ్మ్. సారొచ్చేది జూసి భయపడి ఇట్లా ఇట్లా పడేసిండు. హ్మ్. అదొచ్చి నా పక్కకు పడ్డది. హ్మ్. నాకు వణుకు పుట్టింది. అరే! డిగ్రీ ఎగ్జామ్స్. హ్మ్. అరే! ఈయన రెస్టిగేట్ చేస్తాడేమో! చాలా స్ట్రిక్టు. నా పక్కకేసిండు. ఆయన అక్కని చూస్తున్నాడు. హ్మ్. మళ్ళా నా దగ్గరికొచ్చి వంగి ఆ పేపర్ తీసుకొని ఇట్లా చూసి జేబులో పెట్టుకున్నాడు. హ్మ్. నన్ను అడగను కూడా అడగలేదు. నేనెంత భయపడ్డా అంటే రెస్టిగేట్ చేస్తాడనుకున్నా నేను. ఏమనలేదు. చిట్టి హ్మ్. తీసి జేబులో పెట్టుకొని పోయిండు. అంటే ఒక ఆటిట్యూడ్. హ్మ్. ఆ గౌరవం ఆయనంటే బాగా పెరిగింది. రెండోది ఆయన వైస్ ఛాన్సలర్ ఇచ్చినప్పుడు క్వార్టర్‌లో ఉండకుండా ఆయనే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. ఓకే. అడిగితే ఏమన్నాడంటే, ఒకసారి అలవాటు పడ్డ తర్వాత, హ్మ్. ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత మళ్ళా లైఫ్ అనేది ఆ! మళ్ళా నాకు దొరకదు. హ్మ్. వాళ్ళు పోస్ట్‌లోకెళ్ళి తీసేసిన తర్వాత, పోస్ట్‌లోకెళ్ళి అదే మళ్ళొకసారి చెప్తా. హ్మ్. ఆయన వైస్ ఛాన్సలర్‌గా కాకతీయ యూనివర్సిటీకి అపాయింట్ అయ్యిండు. హ్మ్. అపాయింట్ అయిన తర్వాత ఆయన మంచి క్వార్టర్ ఇచ్చారు. హ్మ్. ఎక్సలెంట్ బెడ్, ఎక్సలెంట్ రూమ్స్, విజిటింగ్ రూమ్స్. ఆయన పొద్దున ఆఫీస్ అవర్స్‌లో పోయేది. ఎవరైనా ఇంట్లో మాట్లాడుకోవాలనుకుంటే పిలిపించుకునేది. మళ్ళా సాయంత్రం వచ్చి ఇక్కడనే పడుకునేది ఇంట్ల. హ్మ్. అయితే ఎవరో అడిగారు ఆయనను ప్రెస్‌లో వచ్చిందది. హ్మ్. "నువ్వు మరి ఇంత మంచి క్వార్టర్ ఉండంగా మళ్ళా ఊర్లోకొచ్చి ఎందుకు నీ ఇంట్లో పడుకుంటున్నావు? నీ ఇల్లు చాలా చిన్నది.
ఒక ఫ్రంట్ రూము, ఒక బెడ్‌రూము, చిన్న కిచెను, చిన్న డైనింగ్ టేబుల్. అంటే నాకు ఈ లైఫ్ తర్వాత కంటిన్యూ కాదు కదా! వీటికి అలవాటు పడితే నాకు కష్టమైతది. అట్లా మాట్లాడేవాడు. అంటే ఇవన్నీ నన్ను ఇంప్రెస్ చేశాయి. అయితే ఆయన తెలంగాణ మూవ్‌మెంట్ గురించి ఆయన ఉపన్యాసాలు, ఆయన రాసిన పుస్తకాలు 97లో జనవరిలో సంక్రాంతి రోజు మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ అని మల్లేపల్లి లక్ష్మయ్య గారు వాళ్ళ బాబాయి స్మారకార్థం ఎవ్రీ ఇయర్ ఆయన మర్డర్ చేయబడ్డాడు. ఆయన కొంచెం కార్మిక నాయకుడు. అయితే గోదావరిఖని దగ్గర జనగాం అనే గోదావరి ఒడ్డున ఉన్న ఊరు. అక్కడ మీటింగ్ పెట్టించి ఆ ఒక్కరోజే సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరం ఒక స్మారకోపన్యాసం ఇప్పించేవాడు. ఆ సంవత్సరం 97లో తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పి జయశంకర్ గారితో పెట్టించాడు. ఆ చిన్న పుస్తకము కమ్యూనిస్టు ప్రణాళిక ఎంత చిన్నగా ఉంటుందో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ చిన్న పుస్తకం నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. అంతకంటే ముందు నేను సార్‌ని కలిసాను. తెలంగాణ ఎందుకు అవసరం ఏంది డిస్కస్ చేశాను. బట్ ఆయన ఇచ్చిన ఆ డైరెక్షన్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మా ప్రయాణం ఇక జయశంకర్ సారే రైట్ పర్సన్. ఈయనను ఎంబడి పెట్టుకొని తిరగాలి. తిరుగుతూనే తెలంగాణ వస్తది. అంటే మరీ 10 మంది ఉన్న కాడికి కూడా మేము పోయేదన్నట్టు. ఒక ఇబ్రాహీంపట్నంలో ఒక స్కూల్‌లో మీటింగ్ పెట్టమని పిలిచారు. నేను సార్‌ని తీసుకొని పోయినా. వరంగల్ నుంచి పిలిపించా దానికోసం. పోతే వాళ్ళు హెడ్ మాస్టర్ అన్నాడు, "మళ్ళా మాకు ఇబ్బంది అయితది ఇక్కడ పెట్టకండి" అన్నాడు. ఒక స్టూడెంట్ ఉండి మా రూమ్‌లో పెట్టుకుందాం రండి సార్ అని తీసుకుపోయిండు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా 2 గంటలున్నా కూడా 5గురే వచ్చిండ్రు స్టూడెంట్స్. సార్ మళ్ళీ ఒక రోజు పెట్టుకుందాం అని నేనంటే, ఈ 5గురిలో ఒక జయశంకర్, ఒక ప్రకాష్ ఉండొచ్చు కదా! ఈ 5గురికే చెప్దాం అని 2 గంటలు చెప్పిండు వాళ్ళకి తెలంగాణ గురించి. అట్లా ఆ సార్‌తో పాటు నేను ప్రయాణం మొదలైంది. ఆ సార్ ఆఖరి శ్వాస దాకా ఇక సార్‌కు బాగా అత్యంత సన్నిహితంగా ఉన్న కొద్ది మందిలో నేను కూడా ఉంటాను. తర్వాత జయశంకర్ గారు కేసీఆర్ గారిని చూస్ చేసుకున్నారు. ఈ మూవ్‌మెంట్ లీడ్ చేయాలంటే ఈయన రైట్ పర్సన్ అని అన్నారు. అసలు కేసీఆర్ గారితో మీటింగ్ ఎట్లా అయింది? కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ మూవ్‌మెంట్‌లోకి రావాలనుకున్న దానికి ప్రేరణ ఏందంటే బషీర్బాగ్‌లో కాల్పులు. ఆ కాల్పులకు కారణం ఏంది? ఒక 9 వామపక్ష పార్టీలు గద్దర్ కూడా ఉండల్లా. వీళ్ళంతా కూడా ఒక ఊరేగింపు తీశారు. కరెంట్ ఛార్జీలు తగ్గియాలని, రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఇట్లా డిమాండ్స్ ఉండేది. అప్పుడు ప్రపంచ బ్యాంకు సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆయన సీఈఓనని చెప్పుకునేటోడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆయనను ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయకుండా వరల్డ్ బ్యాంక్ ఒక ఏజెంట్ అని చెప్పి మేమనేది. ఆయన వరల్డ్ బ్యాంకుకు సీఈఓ లాగా రిప్రజెంట్ చేసేవాడు. సో ఆ ఊరేగింపు మీద కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అంతా కూడా నిరాహార దీక్షలు చేశారు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో. ఆయన ఒక లెటర్ రాశాడు. ఇది డేట్ సెప్టెంబర్ 5th or 6th. ఇది 2000. ఓకే. 2000 2000లోనే బషీర్బాగ్‌లో కాల్పులు జరిగినాయి. ఆగస్టు లాస్ట్ వీక్‌లో 27th ఆగస్ట్ 27th. సెప్టెంబర్ 5 నాడు లెటర్ రాశాడు. 2000 సెప్టెంబర్ 5th. ఏంటంటే రైతులకు ఈ కరెంట్ ఛార్జీలు తగ్గకపోతే ఉన్న గోచి ఊడిపోతుంది. వాళ్ళు అనేబుల్ టు పే ద ఛార్జెస్. మీరు కాలడ్డం పెట్టి పారే కాలువలు ఆంధ్రాకి ఇస్తారు. ఇక్కడ వాళ్ళ కాలువలు ఇవ్వలేనప్పుడు, నీళ్ళు ఇవ్వలేనప్పుడు వాళ్ళు బోర్లు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులతో బోర్లు వేసుకుంటున్నారు. మీరు ఒక్క రూపాయి కూడా రైతులకు బోర్లు వేసుకోవడానికి ఇస్తలేరు. వాళ్ళకి కరెంట్ ఛార్జీలు ఎందుకు? వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా అని చెప్పి ఆయన రివోల్ట్ అయ్యాడు. అంటే మేము అప్పటికే చాలామంది లీడర్లను ట్రై చేసినాం. పీజేఆర్‌ను, కోదండ రెడ్డిని, చిన్నారెడ్డిని, ఇంద్రకరణ్ రెడ్డిని ఇట్లా చాలామంది లీడర్లను ట్రై చేశాం తెలంగాణ మూవ్‌మెంట్‌లోకి తీసుకురావడానికి. మాతోని అయితలేదు. మేము ఎక్కడ పోయినా కూడా 20 మంది, 50 మంది, 100 మంది ఇట్లా. సో అప్పటికి కొన్ని సంఘాలు కూడా అయినాయి. నేను కూడా పెట్టాను ఒకటి తెలంగాణ మహాసభ అని ఇట్లా జరిగినాయి. సరే ఇవేందంటే కొంత నక్సలైట్ సపోర్ట్‌తో జరిగిన సంఘాలు. బట్ మెయిన్ స్ట్రీమ్‌లోకి రావాలంటే ఒక పొలిటీషియన్ రావాలి. ఆయన చెప్పాడు జయశంకర్. ఒక అన్ని వనరులు, వసతులు ఉన్న ఒక పొలిటీషియన్ రాకపోతే క్రౌడ్ పుల్లరు నడవది అని. అంతకంటే ముందు మేము గద్దర్‌ని రిక్వెస్ట్ చేసినాం. నువ్వు లీడ్ చేయి తెలంగాణ మూవ్‌మెంట్ అని. ఆయన భయపడ్డాడు. పీపుల్స్ వాళ్ళు చంపేస్తారు నన్ను. ఇక అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరో ఒక పొలిటీషియన్ రావాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరు వస్తలేరు. ఎవరికి నమ్మకం వస్తలేదు. అప్పుడు కేసీఆరే స్వయంగా లెటర్ రాసిండు కాబట్టి మన వాళ్ళు కొంతమంది పోయి ఆయన కలిశారు. ఫస్ట్ 69 ఉద్యమంలో ఒక 5 జర్నలిస్టులతోనే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. అందులో ఒక ఆయనే ఇక్కడనే మన సైదాబాద్లో ఉండేది.
అయితే అంత పేర్లు గుర్తుండకుండా అయిపోతాన్నాయి. ఆయన పోయి కలిసి మీరు రావాల్సిందే, మూవ్‌మెంట్‌లోకి రావాల్సిందే అని చెప్పి తను రిక్వెస్ట్ చేశాడు. తర్వాత 'కేకే మహేందర్ రెడ్డికి' కేసీఆర్ పరిచయం ఉండే. హ్మ్. ఆయన పోయిండు. భరత్ కుమార్ అని కన్నాభిరామ్ దగ్గర జూనియర్ ఉండే. చాలా కాలం నుంచి ఆయన తెలంగాణ కోసం దిగాలని ఉండే. మాతో కలిసి తెలంగాణ మహాసభలో ఒక కీలకమైన ఇదన్నట్టు. సో, రఘువీర్ రావు ఇందాక నేను చెప్పింది ఫస్ట్ హ్మ్. పోయి కలిసింది. హ్మ్. సంతపూరి రఘువీర్ రావు. ఈనాడులో సీనియర్ జర్నలిస్ట్ ఉండే ఆయన. ఓకే. అయితే ఆయన అప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ 69లో స్టార్ట్ చేసిన దానిలో వన్ ఆఫ్ ది పయనీర్. సో, ఓకే. ఆయన పోయి కేసీఆర్‌కి ఫస్ట్ చెప్పాడు. ఈ హ్మ్. లెటర్‌లతోని ఏం కాదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో తెలంగాణ న్యాయం జరగదు. హ్మ్. మనకు తెలంగాణ సెపరేట్ కావాలి. హ్మ్. దాని అవసరం ఇది. 69లో మేము కొట్లాడినాం అని చెన్నారెడ్డిని గైడ్ చేసినాం మేము. హ్మ్. మీరు రండి, మీతో పాటు ఉంటాం మేము అని ఆయన ఫస్ట్ రిక్వెస్ట్ చేశాడు. చంద్రబాబు మీద కొంచెం కోపం ఉండే హ్మ్. కేసీఆర్‌కు. అదే అప్పుడు ఆ అలిగేషన్ అలిగేషన్ ఉండే. బట్ మినిస్ట్రీ ఇవ్వలేందుకు. ఇవ్వలేదు. బట్ హ్మ్. మినిస్టర్ ఇవ్వలేకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యాడు. హ్మ్. ఎందుకు అడ్జస్ట్ అయ్యిండు? ఇంకా నాకు బయట ఉంటే నాకు భవిష్యత్తు ఉండదు. ఇచ్చిందేదో తీసుకుందామని ఆయన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో, ఇది కూడా క్యాబినెట్ ర్యాంక్ ఓకే. డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్. హ్మ్. అందుకని అడ్జస్ట్ అయిపోయాడు. హ్మ్. ఒకవేళ మంత్రి పదవి లేకపోతే ఆయన తెలంగాణకు వచ్చేవాడు అనుకుంటే మొదట్లోనే వచ్చేవాడు. హ్మ్. ఆయనకి ఎప్పటినుంచో ఉండే తెలంగాణకు రావాలని. 94లో, 92లో ఆయన ఎంబడున్నోళ్ళతో ఆయన మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు చెప్పారు. హ్మ్. నేనే మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తే ఎప్పటికైనా అని చెప్పి ఆయన 2, 3 సందర్భాల్లో అన్న మాటలున్నాయి. హ్మ్. గుత్తా సుఖేందర్ లాంటి వాళ్ళు వీళ్ళందరి ముందట అన్నాయి. అయితే ఏదేమైనా కూడా ఆయన మనసులో ఉండే. ఇది ఒక ఇన్సిడెంట్ ఆయన్ని ఇగ్నైట్ చేసింది. చంద్రబాబు మీద కసి ఉంది, కోపం ఉంది. హ్మ్. అన్నీ కలిసొచ్చాయి. హ్మ్. అప్పుడు ఆయన ఎవరికి నాలెడ్జ్ ఉంది తెలంగాణ మీద, ఎవరు నాకు బాగా చెప్పగలుగుతారు అని ఎప్పుడు స్టడీ చేయలే ఎక్కువ డెప్త్‌గా. హ్మ్. అంటే ఇద్దరు పేర్లే చెప్పేవాళ్ళు. ప్రకాష్ అండ్ జయశంకర్. హ్మ్. ఎప్పుడు ఇది 2000లో. ఓకే. ఆ! అయితే జయశంకర్ సార్‌కు ఫోన్, అమెరికాలో ఉన్నాడాయన. హ్మ్. పక్కన మోసనాచారి ఉండేవాడు కేసీఆర్ పక్కన. హ్మ్. మోసనాచారికి జయశంకర్ గారు బాగా తెలుసు. ఆయన కూడా సీకేఎం స్టూడెంటే. ఓకే. మళ్ళా రిలేషన్ కూడా వాళ్ళు. హ్మ్. గోల్డ్ స్మిత్ ఫ్యామిలీ. హ్మ్. ఆయన ఫోన్ చేస్తే ఎక్కడున్నాడు అనంటే, ఇట్లా బోస్టన్‌లో ఉన్నాడు. బోస్టన్‌లో వెంకట్ మారోజు అని తను మత్స్యచారి కమ్యూనిటీ, వాళ్ళకి రిలేషన్. ఓకే. సార్ అక్కడున్నాడు అని తెలిసింది. హ్మ్. తెలిస్తే ఫోన్ నంబర్ తీసుకొని కలిపి మాట్లాడిచ్చారు. కేసీఆర్ అడిగాడు, నాకు తెలంగాణ గురించి తెలుసుకోవాలని ఉంది. నేను రావాలనుకుంటున్నా మూవ్‌మెంట్‌లోకి అని. హ్మ్. సార్ డ్రీమ్ అది, ఒక పొలిటీషియన్ హ్మ్. రావాలనేది. సరే మరి నేను రావడానికి ఓ 2, 3 నెలలు పడుతది. ఇక్కడ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం పెడుతున్నాం మేము. హ్మ్. ఆ మీటింగ్స్‌లలో బిజీగా ఉన్నా నేను. షెడ్యూల్ అంత ఉంది. ఇప్పుడు రాలేను. అంటే మరి ఎవరున్నారు సార్ ఇక్కడ అంటే, ప్రకాష్ ఉన్నాడు. అంటే అప్పటికి నా దగ్గరికి 2, 3 సార్లు పంపించాడు ఆయన. 2 హ్మ్. టైమ్స్. హ్మ్. ఫస్ట్ హరీష్ రావు గారు ఫోన్ చేసి ఇట్లా మామయ్య కలుస్తానంటుండు. నేను హరీష్ రావుని. హ్మ్. ఫస్ట్ కాల్ ఆయనది నాకు. ఓకే. నేను చంద్రశేఖరరావు గారి మేనల్లుడిని. అయితే ఒక 2 రోజులు టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తా అన్నా. ఎందుకంటే నాకు కేసీఆర్ మీద రాంగ్ ఫీడింగ్ ఉండే. ఓకే. ఇతను హైలీ కరప్టెడు. ఇతను ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా ఇది చేశాడు. హ్మ్. అంటే ఆయన గిట్టని వాళ్ళు ఉంటారు కదా! అదే. వాళ్ళు ఆ! ఆయన మీద నాకు నెగెటివ్స్ చెప్పారు. నేను విసిగిపోయి ఉన్నా. పీజీఆర్ లాంటి వాళ్ళని ట్రై చేసినా కూడా రాలేదు వాళ్ళు. హ్మ్. సో, ఈయన వెంబడి మళ్ళా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రాని చూద్దాం అన్నట్టుగా నేను పోలే. హ్మ్. తర్వాత ఇంకొకరిని ఎవరినో 'కేకే మహేందర్ రెడ్డి' అడిగాడు. హ్మ్. నేనన్నా ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నా. లాస్ట్ జయశంకర్ సార్ ఫోన్ చేసి, కేసీఆర్ అంటే ఆయన నీకు తెలుసా అన్నాడు. విన్నా సార్, నేను చూడలేదు ఎప్పుడు. నేను కూడా చూడలేదు. ఆయన రూపం ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. మినిస్టర్ అట ఇదివరకు. హ్మ్. ఇట్లా తెలంగాణ గురించి తెలుసుకుంటా అంటున్నాడు. నీ దగ్గర పంపిస్తే నువ్వు పోతలేవట. హ్మ్. అంటే అవును సార్, నేను 2 సార్లు అడిగారు, నేను పోలేదు. హ్మ్. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎవరన్నా గానీ మనకు తెలిసిన సబ్జెక్ట్ గురించి అడిగినప్పుడు చెప్పాలి. హ్మ్. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా హ్మ్. తెలంగాణ గురించి ఎవరు అడిగినా చెప్పాలి. నేను అప్పటికి బాగా స్టడీ చేస్తున్నా. 100కు పైన ఆర్టికల్స్ రాసా. హ్మ్. నీటిపారుదల మీద వీటన్ని. ప్రతి ప్రాజెక్ట్ మీద నేను ఆర్టికల్స్ రాశాను అప్పటికి. హ్మ్. అంటే నువ్వు కలువు అని అన్నాడు. సరే సార్ అన్నా. హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పినాక ఈజ్ మై మెంటర్. హ్మ్. తెల్లారి పొద్దున్నే భరత్ కుమార్‌ని పంపించాడు కేసీఆర్. ఇప్పుడున్న టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హ్మ్. అడ్వకేట్ హ్మ్. కన్నాభిరామ్ జూనియర్ అని చెప్పి. హ్మ్. ఆయన నేను కలిసి తెలంగాణ మహాసభ పెట్టాం. ఓకే. చెరుకు సుధాకర్ అధ్యక్షుడు. హ్మ్. నేను, భరత్, బెల్లయ్య నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మేము హ్మ్. అప్పటికి 4 ఏళ్ల నుంచి మీటింగ్స్ పెడుతున్నాం. హ్మ్. ఆయన నా ఇంటికొచ్చి, "ప్రకాష్ రావాలి నువ్వు" అని చెప్పి. అంటే ఎందుకు అంటే, ఇట్లా మంచి విజనరీ ఆయనే.
చాలా పట్టుదలతో ఉన్నాడు. మనకి ఇప్పటిదాకా లీడర్ కోసం వెతికినాం కదా, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే పోయినా నేను. పోతే 11:00 పోతే రాత్రి 3 గంటలకు వదిలిపెట్టాడు. అందరు వెళ్ళిపోయారు, నేను ఆయనే కూర్చున్నాం. బట్ ఆయన ఇంట్రెస్ట్ అదంతా చూసినప్పుడు నాకు అనిపించింది నిజమే, ఈయన పట్టుదల ఉన్న మనిషి, ఈయన లైఫ్ సాధిస్తాడు తెలంగాణ. అయితే తెల్లారి జయశంకర్ సారు చెప్పిన, సార్ అవర్ సెర్చ్ ఈజ్ ఎండెడ్ హియర్, ఇంకా మనం వెతకాల్సిన అవసరం లేదు. తర్వాత ఆయన కొంచెం కట్ షార్ట్ చేసుకొని ఒక 1.5 monthలో వచ్చేసాడు. ఓకే. రాగానే మొదటి రోజు నా కారులోనే సార్ని తీసుకొని పోయినా నేను. పోయేటప్పుడు కొంచెం డిస్కషన్ అయింది కేసీఆర్ మీద. అడిగి పోయిన తర్వాత కలవగానే ఆయన నేనన్నా, మీరిద్దరే మాట్లాడుకుంటా అంటే నేను వెళ్ళిపోతా అంటే, మాకేమైనా పర్సనల్ వివరాలు ఉంటాయనే, తెలంగాణ గురించే కదా. అయితే జయశంకర్ సార్ రాకముందే ఈయన మైండ్లో ఉన్న అనేక ప్రశ్నలకు మా డిస్కషన్ ద్వారా సమాధానాలు దొరికినాయి. ఆయన తెలివైనోడు, నేను కొద్దిగా హింట్స్ ఇచ్చేది, దాన్ని అనలైజ్ చేసి రిజాల్వ్ చేసుకున్నాడు. 2-3 ప్రశ్నలు ఉన్నాయి ఆయనకు. ఒకటి, 69లో 369 మంది చనిపోయినలు, చారిత్రాత్మకమైన ఉద్యమం, ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి పోరాటాలు జరగలేదు, అయినా తెలంగాణ రాలే. ఇక్కడున్న 14 సీట్లలో 10 పార్లమెంట్ సీట్లను ప్రజాసమితి గెలుచుకున్నది. అంటే పబ్లిక్ మ్యాండేట్ తెలంగాణకు అనుకూలంగా వచ్చింది, పబ్లిక్ పోరాటాలు తెలంగాణకు అనుకూలంగా జరిగినాయి. స్ట్రీట్ ఫైట్ ద్వారా రాలేదు, ఎలక్టోరల్ ద్వారా రాలేదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? అది ఆయన చాలామందిని ఆడేటోళ్ళు, కానీ ఆయన ఆయనకు సమాధానం చెప్పలేదు. నేను నా ముందు కూడా పెట్టాడు, నాకు కొన్ని మెంటల్ బ్లాక్స్ ఉన్నాయి, మరి నువ్వేమన్నా రిజాల్వ్ చేయగలుగుతావా అని అడిగాడు. అయితే చెప్పండి అంటే ఈ ప్రశ్న చెప్పాడు మొదటి రోజే. చెప్తే నేనన్నా, ఇప్పుడంతా లాబింగ్ ద్వారానే జరగాలి, ఎందుకంటే పార్లమెంట్లో ఒకటే ఒక్క ఓటుతోని వాజ్పేయి గవర్నమెంట్ పడిపోయింది. ఒకటే ఒక ఓటు, సింగిల్ ఓట్. కాబట్టి మనకు 14 మంది ఎంపీలు ఉన్నారు. మనం ఒక 5-6 గెలిపించుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, వాళ్ళు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేస్తారు. మరి అప్పుడెందుకు ఇవ్వలేదు అంటే, అప్పుడు ఇందిరాగాంధీ బయటకు వచ్చి పాత కాంగ్రెస్ నుంచి తనంతట తాను ఒక శక్తిగా ఎదిగింది. బంగ్లాదేశ్ వార్ వచ్చింది, బంగ్లాదేశ్ను సపరేట్ చేయడానికి ఆమె బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసింది. దాని ఇంపాక్ట్ భారతదేశంలో ప్రతి ఒక్కరి మీద ఉన్నది. పాకిస్తాన్కి అగెనెస్ట్గా పాకిస్తాన్ స్ప్లిట్ చేసింది ఆమె. 71లో బంగ్లాదేశ్ వార్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్ వాజ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. మనకి ఇటొక ముస్లిం కంట్రీ, అటొక ముస్లిం కంట్రీ, మధ్యలో మనం. కాబట్టి ఆమె ధైర్యంగా వార్ చేసి మానిక్ షా అని ఉండేవాడు, సో బంగ్లాదేశ్ని లిబరేట్ చేశాడు. దాని ఇంపాక్ట్ వల్ల ఇందిరాగాంధీకి 370 సీట్లకు పైన వచ్చినాయి. అంటే 3/4 కాదు, 5/4 దాదాపు వచ్చినాయి. దాంతో ఇంకా ఆమెకు ఎదురులేదు కదా. కానీ దేశమంతా ఆమె ప్రభంజనం ఉంది. తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రజాసమితి 14 సీట్లలో 10 గెలిచింది. కాంగ్రెస్ 2 వచ్చినట్టున్నాయి, 2, 3, 1 సిపిఎం గెలిచింది. అయితే ఇది చెప్పి తెలంగాణ రావాలంటే ఇది పార్లమెంట్లో బిల్ పెట్టాలి, పార్లమెంట్లో బిల్ పెట్టాలంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి. మనం 14 సీట్లలో 10 అప్పుడు గెలిచారు, ఇప్పుడు ఒక 6 గెలిచినా కూడా మనకు తెలంగాణ వస్తుంది. టైం కోసం వెయిట్ చేయాలి మనం. అట్లా ఆ రోజు ఆయన కొంత రిజాల్వ్ అయింది. రెండవది ఏంటంటే, ఈ నక్సలైట్లు మనల్ని ఇది వాళ్ళ విముక్తి ప్రాంతం అనుకుంటారు, తెలంగాణ వాళ్ళ గడ్డ, వాళ్ళ అడ్డ, కాబట్టి మనల్ని బతకనిస్తారా? అప్పటికే ఆయన మీద డెత్ వారెంట్ ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు బాగా ఎన్కౌంటర్ చేస్తే ఈయనేం తప్పులు లేకపోయినా ఈయనను కూడా టార్గెట్ చేశారు. ఎప్పుడు సిద్దిపేటకు వస్తే అప్పుడు చంపేస్తామని చెప్పారు. మరి వీళ్ళు మనల్ని ముందుకు పోనిస్తారా అంటే, ఇది వాళ్ళ సిద్ధాంతమే అని చెప్పాను నేను. అంటే తెలంగాణ వాళ్ళ సిద్ధాంతమా అంటే, వాళ్ళు రాసిన డాక్యుమెంట్ ఉంది, అది జూన్ 1, 1997 నాడు రిలీజ్ చేశారు వాళ్ళు. ప్రజాస్వామ్య తెలంగాణ 92 పేజీల డాక్యుమెంట్, 42 డిమాండ్లతోనే ఉన్నది అది. అయితే అది ఉన్నదని దగ్గర అంటే ఉన్నది తెచ్చిచ్చిన. తెలంగాణ కోసం వాళ్ళు పోరాడాలంటున్నప్పుడు మీరు అదే నినాదం తీసుకున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు అగెనెస్ట్ రారు. అది కూడా కొంత ఆయన కన్విన్స్ చేసింది. మూడోది ఏంటంటే, మనకు అప్పుడు ఒక అమాయకులం మనం, ఎప్పుడు లెక్కలు ఎకనామిక్స్ ఏం తెలియదు మనకు. అనుకునేది ఏంటంటే, ఆంధ్రలో బాగా పంటలు పండుతాయి, బాగా సంపద ఉంది, వాళ్ళతోనే మనం బతుకుతున్నాం, ఇట్లే ప్రచారం చేసాం. అయితే మనం ఎట్లా సర్వైవ్ అవుతాం తెలంగాణ వస్తే అంటే, ఎందుకు కాం సార్ అంటే, అంతా ఆంధ్ర నుంచే వస్తుంది కదా సంపద అంతా, అక్కడే అన్నీ ఉన్నాయి కదా అని మినిస్టర్ ఉన్నా కూడా ఈ డిడ్ంట్ నోటీస్ ఇట్.
వీళ్ళకు కాగ్ రిపోర్ట్లు ఇస్తారు, ఎకనామిక్ సర్వే ఇస్తారు, బడ్జెట్ బుక్స్ ఇస్తారు. ఎవ్వరు కట్టలు ఇప్పరు ఎమ్మెల్యేలు. పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్. ఆయన ఇంట్లో కట్టలు ఉండేది. బుక్స్ కొనుక అమ్మేసేటోళ్ళు వాళ్ళు, పాత బుక్స్ కొనటానికి. సుతిల దారం కూడా ఇప్పరు. అప్పుడంతా ఇదే కదా, సీడీలు లేవు కదా 90స్లో. నేనే అవి చదివి ఆయనకు చెప్పేటోని అసెంబ్లీలో ఏం మాట్లాడాలను 90స్లో, 96, 97, 98 ఆ టైం. ఆయన సిఎల్పి లీడర్. కేసీఆర్ గారిని కూడా మీ దగ్గర బుక్స్ ఇస్తారు కదా ఉన్నాయా అంటే, కొన్ని ఇంపార్టెంట్ పెట్టుకుని బీరువాలా అంటే, ఆయన అప్పటికి దాదాపు 16 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే. నేను కలిసే నాటికి 3 టర్మ్లు అయినాయి, 4వ టర్మ్. అంటే ఇట్లా ఉంటాయి ఎకనామిక్ సర్వే, కాగ్ రిపోర్ట్స్, దాంతోపాటు ఇవన్నీ పద్దుల పుస్తకాలు, ఫైన్ ఆర్ట్స్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే అందులో ఉంటుంది సార్, మీకు తెలంగాణ నుంచే ఎక్కువ రెవెన్యూ వస్తున్నది బికాజ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్సో సబర్బన్ ఏరియాస్. ఇండస్ట్రియలైజ్డ్ ఇక్కడే ఉంది, ట్యాక్స్ రెవెన్యూ ఇక్కడే ఉంది, ఎక్సైజ్ రెవెన్యూ ఇక్కడే ఉంది, రియల్ ఎస్టేట్ రెవెన్యూ ఇక్కడే ఉంది, ఫారెస్ట్ రెవెన్యూ అక్కడితో పాటు ఇక్కడ కూడా చాలా ఉంది. ఎంత ఉన్నది అన్నాడు, 85-86% సేల్ ట్యాక్స్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ వస్తుంది అంటే నమ్మలే. నమ్మక జయశంకర్ సార్ని అడిగాడు. అవును సార్, ప్రకాష్ చెప్పేది కరెక్ట్, నాకు కూడా లేకుండా అవగాహన అని చెప్పిన తర్వాత, అప్పుడు నువ్వు ఆ బుక్స్ అని తీసుకురా అంటే ఆయన దగ్గర నుంచి తీసి ఆయన చూపెట్టాం. అవన్నీ చూసినాక షాక్ అయ్యండి ఆయన. అంటే మన ఇన్కమ్తో వాళ్ళు బతుకుతున్నారా, చాలామంది తెలియదు ఆ విషయం. అట్లా ఇట్లాంటి అనేక అంశాల మీద ఆయనకు కొన్ని వందల గంటలు నేను ఆయన సపరేట్ కూర్చొని మాట్లాడుకునేది. అట్లా క్లారిటీ అంతా ఆయనకు నేను ఇచ్చాను. తర్వాత ఇరిగేషన్ మీదనైతే A to Z. అప్పుడు ఇంకా ఈ శ్యాంప్రసాద్ రెడ్డి కానీ గవర్నమెంట్లు ఉండేది, విద్యాసాగరరావు గారు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుండేది పార్టీ పెట్టిన కొత్తలో. 2002లో నేనే ఆయనని తీసుకొచ్చాను. అయితే ఇట్లా ఎవరు లేకుండ్రి. భీమయ్య గారు అని సిద్దిపేటలో ఆయనతో పాటు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంజనీర్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ పార్టీ 2000 ఫామ్ చేసినప్పుడు అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంది? అంటే తెలంగాణ 14 ఇయర్స్లో వస్తుందని మీకు తెలియదు కదా. తెలియదు. సో అంటే ఎట్లా మీరు ప్లాన్ చేసుకున్నారు? తెలంగాణ కోసం ప్రయత్నం చేసి చనిపోయారు. అండ్ ఇంకోటి, అప్పుడు అంతకుముందు ఇందిరారెడ్డి కూడా ఒక పార్టీని పెట్టాడు, మళ్ళీ కాంగ్రెస్లో కలిపాడు. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ అయ్యి దాన్ని సస్టైన్ చేయలేక మళ్ళీ ఇంకో దాంట్లో మెర్జ్ చేసేసారు. మీరు అంత స్టబ్బాన్గా ఎట్లా డిసిషన్ తీసుకున్నారు? అంటే ప్రాపర్ రోడ్ మ్యాప్ లేకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు. ఈవెన్ చెన్నారెడ్డికే లేకుండే ప్రాపర్ రోడ్ మ్యాప్. ఏ మాట కామాట చెప్పాలి. కేసీఆర్ చెన్నారెడ్డి అంత డైనమిక్ కాదు, కానీ చెన్నారెడ్డి కేసీఆర్ అంత వ్యూహకర్త కాదు. ఇద్దరు వ్యక్తులు గొడ్డన్లు పట్టుకొని అడవికి పోతారు. ఒకతనేమో బలిష్టంగా ఉంటాడు, ఒకతను బక్కగా ఉంటాడు. ఈ బలిష్టంగా ఉన్న ఆయన పోయి చెట్టు నరకడం మొదలు పెడతాడు. మధ్యాహ్నం వరకు ఒక 1/4 నరికేస్తాడు, ఇట్లా 1/4 వరకు కనబడుతుంది. ఈయన ఏం చేస్తాడు, బక్కట ఆయన ఈ సాన పెడతా ఉంటాడు గుడ్డలి రాయికి. లంచ్ టైం అవుతుంది, ఇద్దరు తినడానికి కూర్చుంటారు. ఏమరా నువ్వు ఇంకా గొడ్డలు పట్టుకొని రానిలేదు చెట్టు కాడికి, నేను చూడు సగం నరికేసిన ఇప్పటికే అంటాడు. చూడు నీకంటే ముందు నేను కంప్లీట్ చేస్తా దాన్ని అంటాడు. చెన్నారెడ్డి ఏమో మొదటి బలిష్టమైనడు, కేసీఆర్ ఏమో పల్చడి మనిషి సాన పెడతా ఉన్నాడు. లంచ్ తర్వాత ఈయన గొడ్డలు పట్టుకొని పోతాడు. పోయి ఒక 1 అవర్లో చెట్టు పడగొట్టేస్తాడు. వాడు ఇంకా కొడుతూనే ఉంటాడు, సాయంత్రం 5 దాకా కొడుతూనే ఉంటాడు. ఏంటంటే ప్లానింగ్ అనేది, రోడ్ మ్యాప్ అనేది, టాక్టిక్స్, ఇది సక్సెస్ అచీవింగ్ ప్రాసెస్. బుర్రతో చేసే పనికే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. కండబలం గుండె బలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం ఉండాలి. అది కేసీఆర్లో ఉంది, ఆయన లోపల కూడా ఉంది. కానీ ఈయనలాగా ఒక వ్యూహకర్త కాదు. అవసరానికి తగ్గ ఎత్తుగడలు లేయడంలో కూడా ఈయనతో కంపేర్ చేసినప్పుడు చెన్నారెడ్డి గారు. కానీ చెన్నారెడ్డి ధైర్యం కానీ, చెన్నారెడ్డి అన్ని విషయాల్లో కూడా మనకు తెలంగాణలో అటువంటి రాజకీయ నాయకుడు లేడు, రాడు. అయితే ఈ 2 లక్షణాలు కూడా ఇందిరారెడ్డిలో లేవు. ఇందిరారెడ్డి పెద్ద మైనస్ అయింది ఏంటంటే, ఇందిరారెడ్డి గొప్ప లీడర్. అంటే మేమిద్దరం బ్యాచ్మేట్స్. ఓకే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఆర్ట్స్ కాలేజీ లీడర్ని, ఆయన లా కాలేజీ లీడర్. ఎప్పుడు కాలేజీలు బైకాట్ చేయాలన్నా మేమిద్దరమే. చైతన్య భారత్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినప్పుడు ఫస్ట్ డొనేషన్ తీసుకునే కాలేజ్ అది. దానికి వ్యతిరేకంగా 1 నెల రోజులు మేము క్యాంపస్ బైకాట్ చేయించాం. అలా ఆయన నేను కలిసి పనిచేసాం. ఇట్ వాజ్ ఇన్ 1980. అప్పటి నుంచి నాకు ఫ్రెండ్.
అయితే ఆయన ఏం చేశాడంటే ఏకపక్షంగా పోయాడు ఒకటి. ఆయనే జయశంకర్ గారిని, కేశవరావు జాదవ్‌కు శిష్యుడు ఆయనే. హ్మ్. కేశవరావు జాదవ్ ప్రొఫెసర్ ఉండే. జయశంకర్ గారితో ఈక్వల్‌గానే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండే 52 నుంచి. హ్మ్. సో, ఆయన కూడా టీచింగ్ కమ్యూనిటీ. అట్లా డైరెక్ట్ ఆయన గురువు ఆయన. హ్మ్. అయితే ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ ఇందిరారెడ్డి మీద బాగుండేది. అట్లే జార్జ్ ఫెర్నాండెస్. తెలంగాణ ఉద్యమంలో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ 91. హ్మ్. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని మనోహర్ రెడ్డి అని సుల్తానాబాద్ దగ్గర పల్లెటూరు. హ్మ్. కొత్తిరెడ్డి మనోహర్ రెడ్డి. ఆయనే స్టార్ట్ చేశాడు అది. ఆయనతో పాటుగా చాలామంది ఉండేవాళ్ళు. హ్మ్. అట్లే కిషోర్ అని ఆయన టీఎస్ఎఫ్ అని పెట్టాడు. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ అని. ఇవన్నీ 90స్‌లో వచ్చినాయి. 91 ఆ హ్మ్. ప్రాంతంలో. అంతకంటే ముందు తెలంగాణ ఆహ్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హ్మ్. అట్లాంటిది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. హ్మ్. ఇది ప్రభాకర్ అని ఉండేవాడు. తెలంగాణ ప్రభాకర్ అంటారు ఆయనను. హ్మ్. నాట్యకళ అని ఒక ప్రెస్ ఉండేది ఖైరతాబాద్‌లో. ఓకే. ఆయన ఫస్ట్ పీడిఎస్ ప్రెసిడెంట్ ఉండే. హ్మ్. ఆయన స్టార్ట్ చేశాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. అప్పుడు జయశంకర్ సారు, జస్టిస్ మాధవరెడ్డి, ఈ హ్మ్. జాదవ్ వీళ్ళందరూ అందులో పనిచేసిన వాళ్ళు. హరినాథ్ ఉండే ప్రొఫెసర్. ఈ హ్మ్. తర్వాత ఈ టీఎల్ఎస్ఓ 3 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు ఒక మేజర్ డిమాండ్ ఏముండే అంటే ఈ నాన్ లోకల్ కోటా అనే పేరుతోని హ్మ్. ఈ లోకలు, నాన్ లోకల్. అయితే లోకల్ ఫ్యాక్ట్ కొన్ని ఉద్యోగాల్లో 60% లోకల్, కొన్ని ఉద్యోగాల్లో 85% లోకల్. హ్మ్. అట్లా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ హ్మ్. సర్వీసెస్‌లో ఉండేది. అవును. అయితే ఆ రిమైనింగ్ ఉన్నది ఇది లోకల్ అయితే అది నాన్ లోకల్ అనేవాళ్ళు. హ్మ్. అని మొత్తం నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి ఇచ్చేది, నాన్ లోకల్ ఉద్యోగాలు నాన్ లోకల్స్‌కి ఇచ్చేది. హ్మ్. అది రిజర్వ్డ్ ఫర్ నాన్ లోకల్ ఆ! అన్నట్టుగా. హ్మ్. బట్ వాస్తవంగా 6 పాయింట్ ఫార్ములాలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో వచ్చిందేందంటే అది ఓపెన్ కోటా. హ్మ్. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా మార్క్స్ ఎక్కువొస్తే ఆ! అందులో భర్తీ జేయాలి. అంటే మెరిట్ ప్రకారం టాప్ ర్యాంక్ వచ్చిన 15% మందిని ఫస్ట్ అందులో అది ఫిల్ ఫిలప్ చేసి చేసేస్తారు. తర్వాత ఇక్కడ రా. అందులో హ్మ్. ఒక్కోసారి 15% హ్మ్. మనోళ్ళే రావచ్చు గూడా. హ్మ్. హ్మ్. కానీ దాన్ని దుర్మార్గులు ఏం చేశారంటే మిస్‌గైడ్ చేశారు. హ్మ్. అప్పుడు టీఎల్ఎస్‌ఓ దాని మీద పోరాటం చేసింది. అదే టైంలో ఆరాధన థియేటర్ ఉంటది క్యాంపస్ పక్కన అవును. అవును. తార్నాకల. అవును. తర్నక. హ్మ్. మొండిమొగడు పెంకి పెళ్ళాం అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. విజయశాంతి హీరోయిన్. ఆళ్ళంతా మన హీరోయిన్‌గా పెట్టి తెలంగాణ భాషను అపహాస్యం చేస్తారు. థియేటర్ మీద దాడి చేసి వాళ్ళు ఆ సినిమా నడవకుండా చేశారు. హ్మ్. ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్. తర్వాత అప్పుడు ఫెర్నాండెజ్ వచ్చేవాడు ఇక్కడికి. హ్మ్. ఈ తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ. హ్మ్. కేశవరావు జాదవ్‌కి ఆయనకు మంచి సంబంధాలుంటాయి. సోషలిస్ట్ ఇద్దరు సోషలిస్టులే. ఓకే. అట్లా ఈ ఇందిరారెడ్డి అట్లా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యిండు. హ్మ్. బట్ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ ఉండే. హ్మ్. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకు గురువు ఎవరైతే ఉన్నారో పీడీఎస్‌యూలో హ్మ్. అతన్ని ఎన్‌కౌంటర్ చేశారు. ఇక్కడ బోలక్పూర్‌లో ఉంటే వచ్చి చంపేశారు. మస్సోన్ రాజ్ యాదవ్ అని. ఓకే. పీడీఎస్‌యూలో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన. హ్మ్. చంద్రపుల్లారెడ్డి నక్సలైట్ గ్రూప్‌కి వన్ ఆఫ్ ది లీడర్. ఓకే. ఇంట్లో ఉన్నోడిని చంపేశారు వచ్చి వరంగల్ నుంచి పోలీసులొచ్చి. హ్మ్. అప్పుడు హోమ్ మినిస్టర్ ఇందిరారెడ్డి. సో, ఆయన మీద అప్పుడు ఎన్‌కౌంటర్స్ బాగయినాయి చంద్రబాబు పీరియడ్‌ల. హ్మ్. అది నెగెటివ్ ఉండే. ఈయన బయటకొచ్చినా గూడా చంద్రబాబు ఈయన ఎన్టీ రామారావు హ్మ్. దానిలో హోమ్ మినిస్టర్. హ్మ్. హ్మ్. ఎన్టీ రామారావు పీరియడ్‌లో గూడా ఎన్‌కౌంటర్సే గాదు. ఘోరమేందంటే ఆయన మనుషులనే మాయం జేసిండు. హ్మ్. ఎక్కడ నక్సలైట్ దొరికితే అక్కడ, ఎక్కడ చంపి బొందబెట్టింలో తెలవదు. హ్మ్. దాని మీద టీఎల్ రెడ్డి కమిషన్ అని యేసారప్పుడు. ఆ కమిషన్ గూడా రిపోర్ట్ సరిగ్గా ఇవ్వలే. మాయమైండ్లు చాలామంది 80 మందో, 87 మందో మాయమైండ్లు. అది అన్నిటికంటే హేయమైన పని. డెడ్ హ్మ్. బాడీ గూడా ఇవ్వకుండా, ఏమైందో చెప్పకుండా మాయం జేయడం అనేది. ఇవన్నీ ఎన్టీ రామారావుకు రైట్ హ్యాండ్‌లా ఉండేది. హోమ్ మినిస్టర్ ఉండేది. హ్మ్. అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది ఇందిరారెడ్డికి. అదే. మనసులో ఆయనకుండే తెలంగాణ హ్మ్. రావాలని ఉండే. ఈస్ ఎ ఫైటింగ్ నేచర్ ఉండే చెన్నారెడ్డిలాగా. హ్మ్. కానీ ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ లేదు. అని శిబు సోరెన్‌ని గూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు. హ్మ్. మేం పార్ట్ కాలేదు ఆయనతో. హ్మ్. తెలంగాణలో ఎట్లుండే అంటే చెన్నారెడ్డి పోయిండు, ఇందిరారెడ్డి వచ్చిండు. హ్మ్. అంటే ఒక చెన్నారెడ్డిని దొంగలాగా చూపెట్టారు. ఒక దోషిలాగా చూపెట్టారు మీడియా. ఆంధ్ర హ్మ్. మీడియా. హ్మ్. అది ఆ ముద్ర ఈయన మీద ఇందులో పడ్డది. సార్ ఇంకొకటి పార్టీ పెట్టినంక ఒక మేజర్ అంటే ఇప్పటికే అంటారు లైక్ వైఎస్ఆర్ గారు బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అని. బట్ ఆ కమెంట్ ఎంతవరకి కరెక్ట్ అంటారు? చాలా వరకు కరెక్ట్ అది. హ్మ్. ఎందుకంటే అప్పుడైతే రాకపోయేది. హ్మ్. కానీ స్ట్రగుల్ కంటిన్యూ అయ్యేది. మాలాంటి వాళ్ళము సైలెంట్‌గా ఉండేవాళ్ళం కాదు గదా! హ్మ్. కేసీఆర్ గారు గూడా తాడో పేడో తెలుసుకోవాలని దిగాడు. హ్మ్. ఇంకో 5 ఏళ్ళు వెనక్కి జరిగేది. రాజశేఖర రెడ్డి లేపితే మనకు 2007లో తెలంగాణ వచ్చింది. ఓకే. రాజశేఖర రెడ్డి గారే ఆపారు. హ్మ్. హ్మ్.
ఆ విషయం ఎవరో కాదు, మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. జయశంకర్ గారికి మన్మోహన్ సింగ్ గారు బాగా దగ్గర. అయితే ఆయనే చెప్పాడు, మీరు సోనియా గాంధీని అడిగితే ఏమొస్తుంది, ఆపేది ఈయనే కదా, మీకు 5 ఎంపీలు ఉన్నారు, నా దగ్గర 25 మంది ఉన్నారు, మీరు కనుక ఆయన డిమాండ్ ఒప్పుకొని మీరు తెలంగాణ ఇస్తానంటే నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా, గవర్నమెంట్ పడిపోతుంది, అట్లా థ్రెటన్ చేశాడు మన సోనియా గాంధీ. ఆమె బయటికి చెప్పుకోలేకపోయింది. మన్మోహన్ సింగ్ మాతో చెప్పాడు. అది జయశంకర్ గారు చెప్తే జయశంకర్ గారు కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా ఆయనకి ఇవ్వాలని లేకుండే. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేద్దామని జలయజ్ఞం అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. బట్ అది కూడా చిత్తశుద్ధితో చేయలే, నీటి సమస్యల పరిష్కారం కోసం. బట్ మన డిమాండ్స్ని కొన్ని టేకప్ చేశాడు. అంటే తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. అంటే కేసీఆర్ దాకా అందరూ ఆయనలు అంటిల్ కేసీఆర్. ఓకే. తెలంగాణ ఈ రకంగా ఉండడానికి, తెలంగాణలో ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, ఈ మంచి అన్ని వనరులు ఉన్న తెలంగాణ సుఖశాంతులతో ఉండకుండా ఈ మరుభూమిగా మారిపోవడానికి, వల్లకాడుగా మారిపోవడానికి కారణం ఇక్కడ రాజకీయ నాయకులే. వీళ్ళు ప్రొటెస్ట్ చేయలేకపోయినలు, రెసిస్ట్ చేయలేకపోయినలు, పైనుంచి వాళ్ళతో కలిసి దోచుకున్నారు. సార్, తెలంగాణ మూమెంట్ అంటే ఇప్పుడు వన్స్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఒక పీక్ ఫేజ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడ టర్నింగ్ పాయింట్, ఇంకా తెలంగాణ వచ్చేదాకా ఇంకా ఫైట్ చేయాలి అని ఎప్పుడు ఫిక్స్ అయినారు? ఫస్ట్ కేసీఆర్ గారి నిరాహార దీక్ష టర్నింగ్ పాయింట్. ఓకే. రాజశేఖర రెడ్డి చనిపోయినాక జస్ట్ ఆయన సెప్టెంబర్ 2 చనిపోయాడు. నవంబర్ 29 దీక్ష స్టార్ట్ అయింది. మధ్యలో ఏంటంటే 14F అనేది ఒకటి ముఖ్యంగా ముందుకు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ని ఒక స్పెషల్ జోన్గా పెట్టి 7వ జోన్ అని చెప్పి ఇక్కడ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా నాన్ లోకల్ అనేది లేకుండా ఈ 14F అనే ఒక క్లాజ్ ఒకటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉండే 6 సూత్రాల పథకంలో భాగంగా. అయితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది దాని మీద. దానికి అగైనెస్ట్గా రాజ్యాంగ సవరణ చేయకపోతే మనకి ఉద్యోగాలు రావు, ఇది ఫ్రీ జోన్ అని పెట్టారు. 7th జోన్ అన్నారు. వాస్తవంగా జోన్స్ 6 ఉంటాయి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం. 7వ జోన్ క్రియేట్ చేశారు. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాబట్టి ఫ్రీ జోన్ అన్నారు. ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలలో ఈ ఫ్రీ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్స్ పాటించమని చెప్పారు. దీన్ని ఉద్యోగ సంఘం వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని కేసీఆర్ని తీసుకుపోయి, మెయిన్గా విఠల్ ఉండే, సి విఠల్, తర్వాత స్వామి గౌడ్, దేవిప్రసాద్, వీళ్ళు శ్రీనివాస్ గౌడ్, ఏమన్నా చేయాలి దీని మీద అని సిద్దిపేటలో ఉద్యోగ గర్జన అని పెట్టారు. ఇది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపల జరిగిన పరిణామం. అక్కడ కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. ఇంకా ఆ తర్వాత విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ చాలా కష్టపడ్డాడు. ఉస్మానియా విద్యార్థులను ఇంటికి పిలిపించుకొని అప్పుడు తెలంగాణ పేరు మీద చాలా విద్యార్థి సంఘాలు ఉండే. అలా చాలా వరకు నేను, బెల్లయ్య నాయక్, కొంతమంది మేము పెట్టించినవి ఉన్నాయి, ఈ రాజారాం యాదవ్ వీళ్ళంతా. సో ఆయన పెట్టించినవి ఉన్నాయి. టీఆర్ఎస్ ఉంది. సో విద్యార్థులకు మేము ఒక 5-6 నెలలు క్లాసులు ఇచ్చినాం. ఎప్పుడు 2007 and 2008. కేంద్రంలో తెలంగాణ ఇవ్వట్లేదని రిజైన్ చేసి వచ్చాడు. రిజైన్ చేసి వచ్చిన తర్వాత మేము ఇక విద్యార్థులను అప్పటిదాకా ఇలా తీసుకురావద్దు అనుకున్నది. అప్పుడు విద్యార్థులకే మేము క్లాసులు పెట్టాం. మొత్తం తెలంగాణ విద్యార్థులందరికీ కూడా కొన్ని వేల మందికి పెట్టాం. సో ఈ జేఏసీలో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కొంతమంది తీసుకొని విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేయడంలో కేసీఆర్ది కీలక పాత్ర. ఇది 21 నవంబర్ నాడు జేఏసీ ఆవిర్భవించింది. తర్వాత ఒక 7-8 రోజులకే నిరాహార దీక్ష మొదలైంది. అక్కడ అరెస్ట్ కావడము ఇదంతా తెలుసు కదా, అది మెయిన్ టర్నింగ్ పాయింట్. తర్వాత ప్రకటన ఇచ్చిన తర్వాత దాన్ని అటకెక్కియడం, అక్కడ బగ్గుమన్నది తెలంగాణ. ఇక ఆత్మహత్యల పర్వం మొదలైంది. అది ఉండకుండా ఉండాల్సింది. ఎమోషన్స్ను బయటికి పంపడానికి ఏదో ఒక పోరాట రూపం ఉండాలి. బట్ అప్పుడు ప్రాపర్ పోరాట రూపాన్ని మనం డిజైన్ చేయలేకపోవడం అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక మచ్చ, ఒక మైనస్ పాయింట్. అంటే పిల్లల లోపల ఎమోషన్ వచ్చినప్పుడు అది అవుట్బర్స్ట్ కావాలి. అయితే హింస అన్న ఉండాలి, ఆత్మహత్యలకు సెల్ఫ్ వైలెన్స్ అది ఆత్మహత్య అనేది, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అది. కాబట్టి మనం వైలెన్స్ వద్దన్నాం కాబట్టి పిల్లలు బలైపోయారు. అప్పుడు ఏదో ఒక రూపంలో కొంచెం వైలెన్స్ ఉంటేనేమో ఈ ఉద్యమాన్ని అరెస్ట్ చేసి ఆపుతారు. ఎందుకంటే అప్పుడు రాజమండ్రి జైలుకు చెన్నారెడ్డిని పంపి, కొండా లక్ష్మణ్ని పంపి, ఉద్యమ నాయకులందరినీ రాజమండ్రి జైల్లో పెట్టి ఎట్లయితే ఆపారో వాళ్ళకి ఆ రోడ్ మ్యాప్ ఉండే గవర్నమెంట్కి, ఏదో చేసి వీళ్ళని జైలుకు పంపాలని. కానీ ఆ అవకాశం కేసీఆర్ ఇవ్వలేదు. దానివల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ జరిగింది. ఆత్మహత్యలను ఆపడానికి కూడా మనం చేయాల్సినంతగా నేను చేశాను.
వ్యక్తిగా నేను చేశాను. ఏమనంటే నాకు రోజు రాత్రి 1 గంటకు, 2 గంటలకు ఫోన్స్ వచ్చేది. ఫోన్స్ వచ్చినప్పుడు ఇక బతకాలని లేదు సార్ ఇట్లా అది ఇది అని స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడుతా ఉంటే తెల్లారంగా 5, 6 దాకా వాడిని మాటలలో పెట్టేది. మాటలలో పెట్టి అట్లా 2, 3 ఇన్సిడెంట్స్ అయినాక నేనే గంట చక్రపాణి గారితోని తర్వాత వీరేందర్ అని సైకాలజిస్టు, ఆల్లం నారాయణ వీళ్ళందరితో మాట్లాడి ఆత్మహత్యల నిరోధక కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశాను. నా బ్రెయిన్‌లో వచ్చిన థాట్ అది. సో, అది కొంతకాలం పాటు వీళ్ళు చక్రపాణి గారు దాని చైర్మన్‌గా సమర్థవంతంగా దాన్ని నిర్వహించిండు. చాలా ఏరియాలు తిరిగారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యాన్ని చెప్పారు. ఇది జేఏసీ చేయలేకపోయింది. ఇది కేసీఆర్ చేయలేకపోయాడు. ఇదొక అప్పటికి నేను టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన 2008లోనే. బయటకొచ్చిన తర్వాత ఈ ఆత్మహత్యల పర్వం మొదలైనప్పుడు ఇండిపెండెంట్‌గా నేను కూడా ఆ కమిటీలో ఉండి చక్రపాణి అయితే బావుంటది. అకాడమిషియన్‌గా ఆయనకు గుర్తింపు ఉందని ఆయనను ముందు పెట్టి మేము నడిపించాం. మేము చాలామందిని ఆపగలిగినాం చనిపోయే పిల్లలు. సార్ ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అయ్యింది. సో, మీ అప్పటి ఆకాంక్షలు ఏముండే? అవి తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత నెరవేరినాయా? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అసలు ఎందుకు తెలంగాణ కోసం మాలాంటి వాళ్ళము ప్రొఫెషన్ వదిలిపెట్టి అడ్వకేట్‌గా నేను మంచి రైజ్‌లో ఉన్న టైం. ఆ రోజుల్లో నెలకు 50,000-60,000 అడగకుండా ఫీజు వచ్చేది. ఎప్పుడు నేను అడ్వకేట్‌గా ఉన్నప్పుడు ఎవరిని అడగలే ఫీజు. అంత మంచి రైజ్‌లో ఉన్న టైంలో నేను క్విట్ చేశాను ప్రొఫెషన్. దానికి కారణం ఏంటంటే ఒకరోజు నేను కోర్టులో ఉన్నప్పుడే ఆ పేపర్ చూస్తూ ఉన్నా. వేరే కేసు ఏదో విచారణ జరుగుతూ ఉంది. లోపల పేపర్ తీసుకుపోయి జడ్జి గారి ముందే వెయిటింగ్లో ఉండి చదువుతున్నా. ప్రతి పేజీలో ఒక ఆత్మహత్య రిపోర్ట్ చేశారు. ఎన్ని పేజీలు ఉంటాయో జిల్లా ఎడిషను. ఇంతమంది చనిపోతే ఇది జిల్లాలో కూడా వార్త కాలేకపోయిందే. జిల్లాలో మెయిన్ ఎడిషన్లో లేదు. జిల్లా పేజీలో లోకల్ ఎక్కడో ఉంది. ములుగు జోన్ అని ఇట్లా ఉన్నదన్నట్టు. మొన్న ములుగులో ఉంటుంది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అరే ఎట్లా వార్త కాలేకపోయింది? అలా మొత్తం చూస్తే 10-14 ఏమో ఉన్నట్టున్నాయి ఆత్మహత్యల న్యూస్. సో అప్పుడు జయశంకర్ సార్ని అడిగిన, అంటే ఎందుకు చనిపోతున్నారో కారణాలు అన్వేషించాలి అన్నాడు. అంటే అప్పులైనాయి అని ఉన్నది సార్. అంటే అప్పులు ఎందుకు అయినాయి? అప్పుడు దీని మీద కొద్ది రోజులు స్టడీ చేద్దామని చెప్పి ఎక్కడ ఆత్మహత్య జరిగినా నేను జయశంకర్ సార్ పోయేటోళ్ళం. చాలాసార్లు మాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే నీళ్ళ కోసం బోర్లు వేయడం, ఒక్కొక్క బోర్ పాయింట్ చెక్ చేయడానికి 10,000 అయ్యేది. అంటే మోటార్ రావాలి, ఫిట్ చేయాలి, వేయాలి, నీళ్ళు పడలేదని చెప్పాలి. ఒక్కొక్కరు 50 బోర్లు, 40 బోర్లు, వాళ్ళ ఆస్తి అంతా పోయేది. అప్పుడు ఎంత ఉండేది? 30,000 ఎకరం, 50,000 ఎకరం అంతే. 10 పాయింట్లు వేసినాడు 2 ఎకరాలు పోయినట్టే. అట్లా నీళ్ళ కోసము ఈ ఆత్మహత్యలకు నీళ్ళకు సంబంధం ఉంది అన్నప్పుడు నీళ్ళ మీద స్టడీ చేద్దాం అన్నప్పుడు ఇద్దరం కలిసి ఒక ప్రభాకర్ రావు అని మంత్రినే ఆయనది. ఆయన ఈఎన్సీగా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో రిటైర్ అయ్యండి ఆయన 87-88లో. ఆయన ఫస్ట్ తెలంగాణ ఇంజనీర్ అనుకోవచ్చు. ఎందుకంటే 51లో ఆయన అపాయింట్మెంట్ హైదరాబాద్ స్టేట్లో. అప్పటి నుంచి ఆయన ఈఎన్సీ దాకా అన్ని ప్రాజెక్టుల మీద పనిచేశాడు. సో ఆయన దగ్గర పోతే, జయశంకర్ నువ్వు పెద్ద మనిషి అయిపోయినావు, నీతోని కాదు ఇది, ఈ పిల్లోడు యంగ్ ఉన్నాడు. నేను 44-45 పుట్టినప్పుడు. ఈ పిల్లోడు ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇస్తున్నా అంటే ఊరికే విషయాలు చెప్పా, తెల్లారిపోయి చూసి రమ్మంట. నువ్వు ఎడదిరుగుతావు ఈ ఏజ్లో, కాబట్టి ఆయన వదిలిపెట్టు అన్నాడు. తెల్లారి నుంచి నేను రోజు పోయి కూర్చునేది. ఇవాళ 4 సార్ ప్రాజెక్టు గురించి చెప్పేటోడు రేపు పోయి చూసి రమ్మనేది. అంటే అక్కడ ఏమేమి ఆయన అబ్జర్వ్ చేయమనేదో అవి చూసేది అన్నట్టు. ఇట్లా నేను మొత్తం నదుల మీద ప్రాజెక్టుల మీద నేను చూసినంతగా ఎవరు చూడలేదు ఇప్పటివరకు కూడా. అయితే అట్లా ఆ నాలెడ్జ్ అంతా పోది చేసుకున్నప్పుడు తెలంగాణ సమస్యలు ఏంటనేది మొదటిసారిగా స్టడీ చేయడం మొదలైంది. అంటే మెయిన్గా ఆత్మహత్యలు చేసుకునేదాకా పోయింది రైతు పరిస్థితి. అంటే దీని పరిష్కారం ఏంది అంటే గలగల బారే కృష్ణా గోదావరి జలాలు మనకు దక్కడం లేదు. 500 కిలోమీటర్లు గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదు మనకు డైవర్ట్ చేయడానికి. దీనికి కారణం ఏంటంటే ధవళేశ్వరం దగ్గర స్టోరేజ్ లేదు. ధవళేశ్వరం దగ్గర స్టోరేజ్ లేకపోయేసరికి 14 లక్షల ఎకరాలకు వాళ్ళు నీళ్ళని ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? ఇప్పుడు భద్రాచలం దాటినాక గోదావరి నది ఆంధ్రలో ప్రవేశిస్తుంది. చింతూరు దాటినాక చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఇటు పక్కన వేలేర్పాడు ఇట్లాంటివి ఉంటాయి, బూర్గంపాడు. అయితే ఎక్కడ కూడా స్టోరేజ్ లేదు.
వాళ్ళు పోలవరం మొదలుపెట్టిండ్రు కానీ కంప్లీట్ చేయాలి. అప్పటికి ఇంకా మొదలుపెట్టలేదు. అంటే మొదలుపెట్టిండ్రు, శంకుస్థాపన అయింది కానీ అది ఎక్కువ వర్క్ ఫాస్ట్గా జరగలేదు రాజశేఖర రెడ్డి పీరియడ్లో. అయితే మేము చెప్పేది 97 నాటికి పోలవరమే లేదు. మరి ఈ స్టోరేజ్ లేకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే గ్రీడీనెస్తోని, ఒకవేళ అక్కడ గోదావరి నది వచ్చేది ఎప్పుడు, వరదలు వచ్చేది ఆగస్టు సెప్టెంబర్, అంటే ముందు నాట్లేసుకుంటారు వాళ్ళు జూన్ జూలైలో. నీళ్ళు ఎట్లా వాటికి అంటే తెలంగాణలో పడ్డ వర్షపు నీళ్ళు ఇక్కడ కుంటలలో పడాలి, కుంటలు దిగాలి, అవి చెరువులలో పడాలి, ఆ చెరువులు దిగాలి, అవి వాగులలో పడాలి. వాగులలో ఇసుక ఉండకూడదు, ఇసుక ఉంటే మళ్ళీ ఇక్కడనే భూగర్భ జలాలుగా మారుతాయి అవి. అట్లా ఈ వాగులన్నీ పోయి గోదావరిలో కలవాలి. అంటే వాళ్ళు రాసుకున్న మా తెలుగు తల్లి పాటలో గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుండాలి. అంటే అవి తరలిపోవాలి, పరుగులిడాలి, కానీ తెలంగాణలో ఆగద్దు. రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి. వాళ్ళ ముంగిట్ల పండుగలు, వాళ్ళ మురిపాలు, మన ముంగిట్ల శవాలు వలసలు. మనతోనే పాడిచ్చింది ఆ పాట, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మీరు స్కూల్లో ఉన్నప్పుడు పాడి ఉంటారు. మన దరిద్రాన్ని మనకే పాట రూపంలో పాడిచ్చారు. ఎందుకు పోవాలి గలగల గోదావరి మనకి ఇవ్వకుండా? బిరబిర కృష్ణమ్మ ఎందుకు పోవాలి? పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపోయాయని పాటలు రాసుకున్నాం. మక్తలు ఉంది, మక్తలంతా డిజర్ట్, పక్కన కృష్ణానది పోతూ ఉంటుంది. ఎంటర్ అయ్యేదే మక్తల్ కాన్స్టిట్యున్సీలో, కృష్ణ అనే ఊరు దగ్గర. భీమా కృష్ణ కలిసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అదో 400-500 కిలోమీటర్లు పోయి మళ్ళీ అది కూడా విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ దాకా పోతూనే ఉంటుంది. మనకు నాగార్జున సార్ ఉంటుంది, మనకు శ్రీశైలం ఉంటుంది, కానీ మనకు నీళ్ళు ఉండవు. తలుపులన్నీ వాళ్ళ కోసం లేపుతారు. అట్లే గోదావరి మీద కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత ధవళేశ్వరం దాకా ఎక్కడ కూడా ఆనకట్టలు లేవు. ఇదంతా రీసెర్చ్ చేశాను నేను ఆ ప్రభాకర్ రావు గారి సపోర్ట్తో. చేసినప్పుడు మన దగ్గర బ్యారేజీలు ఎందుకు లేవంటే, నీళ్ళు ఆపుకుంటాం మనం బ్యారేజ్ దగ్గర, తెలంగాణకు మలుపుకుంటాం బ్యారేజ్ ఉంటే. ఒకవేళ బ్యారేజ్ లేదనుకో, నీళ్ళు చక్కగా డెల్టా పోతాయి, గోదావరి డెల్టాకి వెళ్ళిపోతాయి. ఆ ఉద్దేశంతో బ్యారేజీలు కట్టలేదు. తర్వాత ఎందుకు చెరువులు బాగు చేయించలేదంటే, చెరువులు తెగితేనే వాళ్ళకు నాట్లకు నీళ్ళు అవుతాయి. అందుకే 97 అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది తెలంగాణ మీద, మేమే పెట్టించినాం. అప్పుడు నేను ఒక కవిత రాశాను, ఇక్కడ రాలిన చినుకులు మరెక్కడో పండించడానికి అనే దాంతో స్టార్ట్ అవుతుంది అది. అంటే మన దగ్గర పడ్డ వర్షపు నీళ్ళు మనకు ఉపయోగపడకుండా ఆంధ్రలో పంటలు పండిస్తాయి. అదే మన దరిద్రానికి కారణం. అర్ధర్ కాటన్ కనుక 100 TMCల స్టోరేజ్ ఆ రోజు క్రియేట్ చేస్తుంటే, నిజాం సాగర్ లాంటి డ్యామ్ ఒకటి కట్టుంటే ఈ దరిద్రం మనకు ఉండకపోయేది. కాబట్టి వాళ్ళకి స్టోరేజ్ లేదు, కాబట్టి మన దగ్గర బ్యారేజీలు కట్టారు. మనం కట్టుకోవాలంటే తెలంగాణ రావాలి. కేసీఆర్ వాళ్ళు 57 ఏళ్లలో ఒక బ్యారేజ్ కట్టకపోతే 3 ఏళ్లలో కేసీఆర్ 7 బ్యారేజీలు కట్టాడు. సదర్మాట్ అని ఖానాపూర్కు పైన ఆదిలాబాద్ జిల్లాలో. ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఒక పరిష్కారంగా ఎల్లంపల్లిని మొదలుపెట్టినా కూడా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తయ్యే టైం వరకు కూడా దాని తలుపులు పెట్టలేదు, మెయిన్ పని జరగలేదు, గేట్లు పెట్టలేదు నీళ్ళు ఆపడానికి. అలా కూడా కుట్రుంది, కట్టినట్టు చూపెట్టాలి కానీ నీళ్ళు ఆపొద్దు. కడెంవాగు నుంచి 30-40 TMCలు గోదావరిలో కలుస్తాయి. ఆ నీళ్ళు చక్కగా ధవళేశ్వరం పోవాలి వాళ్ళ ఉద్దేశం. అప్పటికి ఇంకా గోదావరికి ఫ్లడ్స్ సరిగా రావు. కడెం ఎప్పుడు వలుగు పడుతుంది మనకు? జూన్ జూలైలోనే వలుగు పడుతుంది. అది స్టోరేజ్ తక్కువ ఉంది, అది పైనుంచి బాగా ఆదిలాబాద్ నుంచి వాటర్ వస్తుంది. కాబట్టి వాళ్ళకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు సింగూరు గేట్లు తీసేది, శ్రీరామ్ సాగర్ గేట్లు తీసేది, మధ్యలో ఉన్న నిజాం సాగర్ గేట్లు తీసేది, ఆఖరి కడెం ప్రాజెక్ట్ గేట్లు కూడా తీసుకుపోయి కిన్నెరసాని కూడా ఆ చిన్న ప్రాజెక్టు పవర్ కోసం అని అక్కడ వాడతారు, పాలవంచ దగ్గర. దాని గేట్లు కూడా తీసి పట్టుకపోయేటోళ్ళు. పక్కన తాలిపేరు ప్రాజెక్ట్ అని ఉంది బస్తర్ బార్డర్లో, అది కూడా తలుపులు తీసి పట్టుకపోయేటోళ్ళు. వాళ్ళకి స్టోరేజ్ లేకపోవడం అనేది తెలంగాణకు శాపంగా మారింది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. సో ఇదంతా అర్థమైన తర్వాత ఆ నీళ్ళ ఇంపార్టెన్స్ ఇదంతా అర్థమైంది. అందుకే మేడిగడ్డను వాళ్ళు బ్లాస్ట్ చేశారు. ఎందుకు అంటే, మీరు వికీపీడియా తీసి ధవళేశ్వరం ఆనకట్ట అని మీరు అవి పక్కన ప్లే చేయండి సైడ్లో. అందులో ఏమని ఉంటుందంటే, మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవు. మేడిగడ్డలో మనం నీళ్ళు ఆపుకోవడంతో ఫస్ట్ క్రాప్కు వాళ్ళకి నీళ్ళు టైంకి అందట్లేదు. అదివరకు ఏముండేది,
తెలంగాణలో పడ్డ వర్షపు నీళ్ళన్నీ ఆంధ్రకే పోయేది. ఇప్పుడు మనం మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. చెరువులు బాగు చేసుకున్న వరకు చెరువులు తెగుతలేవు. మా చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు ఈవెన్ 2014 దాకా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి. ఇవి హెడ్డింగులు పేపర్లలో. అంటే ఒక్క వర్షానికే 100 చెరువులకు గండి ఎట్లా పడుతుందంటే మనము ఆ చెరువులు సరిగా లేవనుకో ఫస్ట్ కుంట దిగంగానే ఈ నీళ్ళని పోయి ఇంకో దాని మీద పడతాయి. ఇట్లా ఒకటేనుకోటి ఆ చైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అట్లా 10 చైన్లు పోతాయి. ఇప్పుడు కర్నూలులో 2 అంతస్తుల వరకు కూడా నీళ్ళు వచ్చిన సందర్భాన్ని మనము రాజశేఖర రెడ్డి చనిపోయిన కొన్ని నెల రోజులకు చూసాం. అక్టోబర్ 2-3 తారీఖులలో. ఇది 2009 అక్టోబర్. ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు తుంగభద్ర డ్యామ్ నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, నారాయణపూర్ డ్యామ్ నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయని లెక్క కట్టారు. కానీ తెలంగాణలో ఉన్న చెరువులన్నీ దిగితే ఎన్ని నీళ్ళు వస్తాయో లెక్క కట్టలే. ఒక్క రాత్రి కొన్ని వందల చెరువులు మహబూబ్నగర్లో దిగినాయి. ఆ నీళ్ళని వచ్చే వరకు అప్పటికే నింపుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించాలంటే శ్రీశైలం నిండుగా ఉండాలి. కింద నాగార్జునసాగర్ ఎండిపోయింది. ఎండిపోయిన నాగార్జునసాగర్లకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేశారు, అలా కొద్దిగా ఇచ్చుకుంటూ నిండా పెట్టుకున్నారు. ఒక్కసారి చెరువులను దిగే వరకు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి నీళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. తెగిపోయేది, అది గట్టి కట్టడం కాబట్టి ఆగింది. అట్లా కర్నూలుకు బ్యాక్ వాటర్ పోయి అందిరిని ఇవన్నీ ఆ బ్యాక్ వాటర్ పోయి మొత్తం 2nd ఫ్లోర్ దాకా మునిగిపోయినాయి. అయితే ఈ పరిస్థితి మారాలంటే తెలంగాణ రావాలి. మన చెరువులు మనం బాగు చేసుకోవాలి. మన గొలు చెరువులు బాగు చేసుకోవాలి. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. నన్ను కేసీఆర్ ఫస్ట్ రోజు పిలిచినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు లీడింగ్ అడ్వకేట్ ఉంటివి, నువ్వు ఈ తెలంగాణ పిచ్చి ఎందుకు నీకు, ఎందుకని నువ్వు ప్రొఫెషన్ వదిలిపెట్టి తెలంగాణ పిచ్చోన్లా తిరుగుతున్నావు, ఇదే వర్డింగ్. అంటే నాకేం తెలంగాణ పిచ్చి ఏం లేదు సార్ అన్న. మరి ఏం పిచ్చేది, ఎందుకు వదిలిపెట్టి తిరుగుతున్నావు 5 ఏళ్ళ నుంచి అంటే? నేను చిన్నప్పుడు 7వ తరగతిలో బావి పక్కన బండ మీద కూర్చొని చెంబుతో నీళ్లు ముంచి స్నానం చేసుకున్నా సార్ నేను. అది మా ఊర్లో చేసిన, ఇక్కడ అంబర్పేటలో కూడా చేసిన నేను. ఇప్పుడు అక్కడ బావి ఎండిపోయింది, ఇక్కడ బావి ఎండిపోయింది, బోర్లు వేస్తే బోర్లు ఎండిపోయినాయి. నా డ్రీమ్ ఏంటంటే మళ్ళీ నేను చెంబుతో నీళ్ళు ముంచుకొని స్నానం చేయాలి సార్. అప్పుడు చెంబులు ఉండే, ఇప్పుడు మగ్గులు ఉన్నాయి, మగ్గుతో నీళ్ళు ముంచుకొని స్నానం చేయాలన్న. అంటే ఇదేం కోరిక, దేనికి దానికి ఏం సంబంధం అంటే? చాలా ఉన్నా సార్, మీరు ఒక 5 నిమిషాలు వింటానంటే చెప్తాను. చెప్పు అన్నాడు. అప్పుడు స్టార్ట్ చేశాను. బోర్లు చెరువులు ఎందుకు, బావులు ఎందుకు ఎండిపోయినాయి అంటే దేశం అంతా ఎండిపోయినాయి, తెలంగాణలో కూడా ఎండిపోయినాయి అన్నాడు. లేదు సార్ అన్న, ఇక్కడ చెరువులలో పూడిగా తీయడం ఆపేశారు. ఎప్పటి నుంచి ఆపిన్లు? 66. అంటే దేశం అంతా కూడా పూటిగా తీసుడు పెద్ద జరుగుతలేదు కదా అన్నాడు. కరెక్టే, సస్య విప్లవం అనే పేరుతోని గ్రీన్ రెవల్యూషన్ అని స్వామినాథన్ మొదలుపెట్టాడు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న టైం, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మొదలైన టైం. ఎందుకు అవసరమైంది సస్య విప్లవం? అప్పుడు సస్య విప్లవం ఎందుకు అవసరమైందంటే అప్పుడు దేశానికి కావాల్సినంత ఆహార ధాన్యాలు ఇక్కడ పండించడం లేదు, ఈ పైనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అమెరికా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి. మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కూడా లేకపోయేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని ఆహార ధాన్యాలు పెరగాలంటే 1950స్లో కెమికల్ ఫర్టిలైజర్ని ఇంట్రడ్యూస్ చేశారు, సైంటిస్టులు కనుక్కున్నారు. కాబట్టి ఇక దేశం అంతా ఫర్టిలైజర్ను స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ప్రైవేట్లో, గవర్నమెంట్లో చాలా పరిశ్రమలు పెట్టారు. కాబట్టి ఈ ఫర్టిలైజర్కు ఇక్కడ మన దగ్గర రైతులు అందరూ అలవాటైనలు. అంటే ఆ రేటు వీళ్ళు పెట్టలేరు కాబట్టి సబ్సిడైజ్డ్. అంటే ఎంత సబ్సిడీ ఇస్తుండ్రంటే ఐజాన్ టుడే కూడా కేంద్ర బడ్జెట్లో 3.5 లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు, 3 నుంచి 4 లక్షల కోట్లు ఫర్టిలైజర్కే ఇస్తున్నారు సబ్సిడీ. లేకపోతే రైతులు అఫోర్డ్ చేయలేరు. అయితే ఆ రోజుల్లో 20 రూపాయలకు, 30 రూపాయలకు యూరియా, డిఏపి బస్తా వచ్చేది. అప్పటిదాకా రైతులు ఏం చేసేవాళ్ళంటే ఎండాకాలం వచ్చిందంటే, నేను కూడా సెలవులలో, ఎండాకాలం సెలవులలో చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు, హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా జీతగాళ్ళు ఉండేది, ఎడ్ల బండ్లు పొనకలు అని ఉంటాయి అవి స్టోర్ చేసుకోవడానికి. అంటే వడ్లు తీసుకురావచ్చు, పేడ తీసుకుపోవచ్చు, అట్లే మట్టి కూడా తీసుకురావచ్చు. అయితే మేము చెరువుకు పోయి, మా ఊర్లో పెద్ద చెరువు రామప్ప చెరువు, సిక్కం ఉంటుంది కదా, ఆ బంక మట్టి ఉంటుంది. ఆ మట్టి అంతా సారవంతమైన మట్టి, మంచి బయోడైవర్సిటీ ఉండేది ఆ రోజుల్లో. అయితే ఆ మట్టిని తీసుకొని పొనకళ్ళ తట్టలతో వేసుకొని ఇక నేను బండి నడుపుకుంటూ వచ్చేది మా ఇంటికి. అది పొలాలలో వేసుకొని వచ్చేది.
ఆ మట్టిని తీసుకుపోయి పొలాలలో అక్కడ కుప్ప, అక్కడో కుప్ప, అక్కడో కుప్ప పెట్టి నాగలు దున్నేటప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయేది అది. ఆ చెరువుల మట్టి ఇంకెవరు తీసేటోళ్ళు? ఏ సంవత్సరం ఆ సంవత్సరం వచ్చిన మట్టి కుమ్మరి తీసేవాడు. కుమ్మరి అనేవాడు ఆ రోజుల్లో ఇంత మోడర్నైజేషన్ లేదు, ప్లాస్టిక్ రాలేదు ఇంకా. ధనవంతుల ఇళ్ళల్లో ఈ బిందెలు, ఇత్తడి బిందెలు ఉండేది. అప్పటికి ఇంకా అల్యూమినియం బిందెలు రాలేదు, స్టీల్ బిందెలు రాలేదు 60s 70sలో. ప్రతి పనికి కుమ్మరి దగ్గరికే పోయేది. ఇంట్లో ఎవరన్నా వస్తే మంచిళ్ళు ఇవ్వాలంటే కూడా ఆ చెంబు కుమ్మరి చేసిన చెంబు, మట్టితో చేసింది. ఇంటికి ఎవరన్నా వస్తే కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలంటే ఆ చెంబు పెద్ద తొట్టి ఉండేది, అది కూడా కుమ్మరి చేసేవాడు. ఇంట్లోకి వచ్చినాక వంట కుమ్మరి చేసిన వంట మట్టి పాత్రలనే వండేది ఆ రోజుల్లో. ఇంటి మీద గూన కుమ్మరి చేసిన దాంతోనే. ఇట్లా ప్రతి ఒక్క అవసరం, వడ్లు దాచుకోవాలంటే కుమ్మరి చేసిన గుమ్మి, ఇట్లా ప్రతిదీ కూడా. ఎందుకంటే పాడు కావద్దు, అలా టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఆ గూన ఇంట్లో పోతే ఎంత ఎండాకాలం కూడా ఏసీ లాగా ఉంటుంది. ఒక అద్భుతమైన జీవితం మట్టితోనే ఉండేది. మన జీవితం అంతా మట్టితోని ముడిపడి ఉండేది. ఎన్ని కోట్ల సంవత్సరాలు, 4 అంటే మనిషి పుట్టి 20 నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితం, 70 లక్షల సంవత్సరాల కింద ఆదిమానవుడు పుట్టాడు. మన దగ్గర ఈ ఎక్కువ నాగరిక సమాజం డెవలప్ అయిందంతా 20-30 లక్షల సంవత్సరాలు. మొత్తం మట్టితోనే మన జీవితం. ఈ 50-60 ఏళ్ళ కిందనే ఈ ప్లాస్టిక్ ఎంటర్ అయింది. అయితే కుమ్మరి మట్టి తీసేది, ప్రతి పంక మట్టి అంతా కుమ్మరి తీసేది. ఇది చాలా డీటెయిల్గానే చెప్తాను నేను, ఎందుకంటే కేసీఆర్ గారికి చెప్పాను నేను. ఇందులో ఒక తెలంగాణ గ్రామీణ జీవన విధ్వంసం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ మట్టి తీసేవాళ్ళు లేకుండా పోయాడు కుమ్మరి. ఎందుకంటే ప్లాస్టిక్ వచ్చింది, ఈ అల్యూమినియం వచ్చింది, స్టీల్ వచ్చింది, ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి, ప్లాస్టిక్ మగ్గులు వచ్చినాయి. కుమ్మరి పని లేకుండా పోయింది. ఇంటి మీద ఆస్బెస్టాస్ షీట్లు వచ్చినాయి, ఇంటి మీద స్లాబ్లు వచ్చినాయి. ఇక కుమ్మరి పని ఏంది ఇప్పుడు? చెట్టు మీద కళ్ళు పారితే లొట్టి, ఎవరైనా చచ్చిపోతే నిప్పుకుండ, పెళ్ళికి ఐరన్ కుండలు, ఉగాదికి పచ్చడి కుండ. ఈ 4 కుండలతో కుమ్మరి బతకగలుగుతాడా? బతకలేడు. అందుకని కుమ్మరి ఏమైండు? హైదరాబాద్లో అడ్డ మీద కూలీగా మారిండు. దుబాయ్కో ఇంకొకటికో వలసపోయిండు, బొంబాయికో వలసపోయిండు. కుమ్మరి మట్టి దిత్తలేడు, రైతులు మట్టి దిత్తలేరు. 1970 నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క చెరువులో ఒక 3-4 మనుషులు ఒకరి మీద ఒకరు నిలబడితే ఎంత పూటిగా వేరుకుపోయిందో అంత ఉన్నది. ఇక సిమెంటు కాంక్రీట్ లాగా అయిపోతుంది, బంకమట్టి కదా. అవును. కప్పుల్లాగా ఉన్నాయి, సాసర్లాగా అయిపోయినాయి. సారేమో గంగాలలాగా ఉన్నాయి, తాంబాలలాగా అయిపోయినాయి అని చెప్పేవాడు. నేను చెప్పిందేమో కప్పుల్లాగా ఉన్నాయి, సాసర్లాగా. అంటే ఊటలు లేవు. ఊటలు లేకపోయేసరికి బ్యాంకులో డబ్బులు వేస్తా అంటే తీస్తా అంటే మనకు అందుబాటులో డబ్బులు ఉంటాయి. వేసుడు బంద్ చేస్తాం అనుకో, తీస్తేనే పోయినాం, ఏమవుతుంది? వాటర్ కూడా అంతే, మొత్తం ఖజానా ఖాళీ అయింది. బోర్లు ఎండిపోయాం, బావులు ఎండిపోయినాయి, బోర్లు వేసాం. ఒక 2-3 సంవత్సరాలలోనే బావులు ఎండిపోయినాయి. తెలంగాణ ఆంధ్రతో కలిసినాడు ఒక్క బోర్ లేదు తెలంగాణలో, ఒక్కటంటే ఒకటి. ఓపెన్ వెల్స్ ఉండేది, మోటార్ బావులు ఉండేది, ఎప్పుడు నిండు ఉండేది. పూటికి ఎప్పుడైతే పేరుకపోయిందో చెరువులన్నీ తెలంగాణలో ఒక 80,000 దాదాపు 80,000 చెరువులు ఉండేది. కుంటలు చెరువులు, చిన్నవి పెద్ద అని. అవి తెలంగాణ వచ్చే నాటికి 46,000. అందులో చెరువులు కుంటలు ఓన్లీ 28,000 పడిపోయినాయి, 1/3. అయితే ఇవన్నీ ఊటలు ఉంటేనే బావులు కానీ బోర్లు కానీ రీఛార్జ్ అవుతాయి. బావులు ఎండిపోయినాయని బోర్లు వేయడం మొదలుపెట్టారు. ఎక్కడైనా బావులలో నీళ్ళు ఉన్నా కూడా ఈ బోర్లు అవి లాగేది. లాస్ట్కి ఏమైంది? బోర్లు కూడా ఎండిపోయినాయి. ఎండిపోయేసరికి ఒక్కొక్క రైతు బోర్లు వేయాలంటే 50 ఫీట్లు 100 ఫీట్లు వేసేవాడు. అయితే ఒక చెరువుల్లో నిండుగా నీరుంటే భూగర్భ జలాలు పారితే వ్యవసాయం బాగుంటుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. చెరువుల నీళ్ళతోనే కాపులు వ్యవసాయం చేస్తారు. కాపులు వ్యవసాయం చేస్తేనే అన్ని వృత్తుల వాళ్ళకు పని దొరుకుతుంది. వడ్లాయన బాట్స్ చెప్తాడు, కమ్మరాయన దానికి కరువు చేస్తాడు. కరెక్ట్. సమస్త వృత్తులు నీళ్ళతో ముడిపడి ఉంటాయి. చెరువులో నీళ్ళు ఉంటేనే గౌన్లాయనకు కళ్ళు పారుతుంది. ఎందుకంటే ఈ ఊటలే
తాడి చెట్టుకు కళ్ళులాగా కళ్ళు. తయారవుతాయి. ఈత చెట్లకు, తాడి చెట్లకు. చెరువులో నీళ్లుంటే చుట్టుపక్కల కంచెలు ఉంటాయి. ఆ తేమతోనే మాయిశ్చర్ ఉంటుంది కదా, అవును. ఆ హ్యూమిడిటీ, జీవాలు, మేకలకు, గొర్రెలకు, బర్రెలకు, ఆవులకు గడ్డి దొరుకుతుంది. చెరువులో నీళ్ళతోనే చాకలి బట్టలు ఉతుకుతాడు. కాపులు వ్యవసాయం చేసి ఆ మిగులు డబ్బు ఏదైతే ఉంటుందో కుమ్మరి దగ్గర పోయి ఇల్లు కప్పించుకుంటాడు, అన్ని కావాల్సిన వస్తువులు చేయించుకుంటాడు. ఉపరాణి దగ్గరికి మేస్త్రి దగ్గర పోయి ఇల్లు కప్పించుకుంటాడు, కొత్త ఇల్లు కడతాడు. పద్మశాలి అనే దగ్గర పోయి ఓ చీర కొంటాడు, ఓ ధోతి కొంటాడు. అవసరాన్ని దగ్గర పోయి నగలు చేయించుకుంటాడు. చెరువు నీరు లేదనుకో, ఊటలు ఉండవు, బావులలో ఎండిపోతాయి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చెరువు మీద ఆధారపడింది. చెరువు లేదా మంగళాయన కూడా గడ్డంగిక్కడానికి రాడు, ఎందుకంటే పైసలు ఇవ్వం కాబట్టి. చాకలాయనకు దోపిఘాట్లు పనిచేయవు, వాళ్ళు ఎవరికి వాళ్ళు వాషింగ్ మిషన్లు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయనకి ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి కదా. అంతా మైగ్రేషన్ అవుతుంది సిటీస్కి. అదే జరిగింది కదా తెలంగాణ అంతా. ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచి 14 లక్షల మంది మైగ్రేట్ అయ్యారు. నల్గొండ నుంచి 5-6 లక్షల మంది మైగ్రేట్ అయ్యారు. ఎండాకాలం వచ్చిందంటే సిటీ, మళ్ళీ వర్షాకాలం వస్తే ఒక పంట కోసం ఊరికి, వర్షాధార పంటలు. అంటే రహస్యం ఎక్కడుంది తెలంగాణ దరిద్రానికంటే పూటిక. వీళ్ళు మైండ్ ఇరిగేషన్లో 9 రకాల పనులు చేయమని చెప్పేటోళ్ళు, అలా పూడిక తీత అనేది ఉండదు. అయితే ఇట్లా నేను ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే మహబూబ్నగర్లో జడ్చర్లో ఒక ఇంజనీర్ ఏం చేసిండంటే, ఆయన డిస్క్రిప్షన్లో ఉందని చెప్పి పూడిక తీయడానికి పెట్టాడు. అని సస్పెండ్ చేసి, నేను ఎవడు తీయమన్నాడు? పూడిక తీస్తే వర్షం నీళ్ళు ఇక్కడనే ఉపయోగపడతాయి. పూడిక తీయకపోతే ఈ మట్టి పేరుకపోయి చెరువు అంతా కూడా ఒక 10 వర్షాలు పడితే నిండే చెరువు ఒక వర్షానికే నిండుతుంది, తెగుతుంది. మళ్ళీ రిపేర్లు చేయరు. గలగల గోదావరి పారుతూ ఉండాలి కదా, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతూ ఉండాలి. ఇదంతా చెప్పి ఈ తెలంగాణ దరిద్రం పోవాలంటే మనం బ్యారేజీలు కట్టుకోవాలి. బ్యారేజీలు వాళ్ళు కట్టనియరు. ధవళేశ్వరం దగ్గర స్టోరేజ్ లేదు. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని మేడిగడ్డను బెయిల్ చేశారు. ఇది మేడిగడ్డ తనంతట తను అంటే నిర్వహణ లోపం వల్లనో, లేకుంటే కేసీఆర్ చేసిన మిస్టేక్స్ వల్లనో, ఇంజనీర్లు చేసిన మిస్టేక్ వల్లనో, ఎల్ఎన్టీ వాళ్ళ తప్పుడు కన్స్ట్రక్షన్ వల్లనో, డిజైన్ లోపం వల్లనో దెబ్బతినలే. మరి కేసీఆర్ గారు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్ దీని మీద? అది అప్పుడు ఆయనకు ఆలోచన రాలేదు. అయితే ఒక ఏమనుకున్నాడో నాకు ఇప్పటికీ, అంత తెలివైన వ్యక్తి ఇంత తప్పు ఎట్లా చేసిండు అనేది ఇప్పటికి అర్థం కాలే. నేను ఆ రోజు ఉండుంటే నేను పోయేటోని చెప్పేటోని. నేను అమెరికాలో నాకు పేల్చిన తర్వాత ఒక 1 అవర్కే ఫోన్ చేశారు ఆ పక్క ఊరు నుంచి. నేను ఇక్కడన్నా అనుకొని ఫోన్ చేశారు, నేను ఎత్తాను వాట్సాప్ కాల్. సార్ పెద్ద బ్లాస్ట్ సౌండ్ వచ్చింది మేడిగడ్డ దగ్గర, మా ఊరికి వినబడ్డది రాత్రి పూట, ఎన్నింటికి అయిందంటే 6-6:30 మధ్యలో వినబడ్డది సార్ అన్నారు. వెంటనే ఇంజనీర్ ఫోన్ చేస్తే, అవును సార్ అది ఏదో బ్లాస్ట్ జరిగింది, ఆ రిపోర్ట్ కూడా మేము అదే పద్ధతిలో రాసి పోలీస్ స్టేషన్లు ఇస్తున్నాం అని చెప్పాడు. రిపోర్ట్ అదే ఉంది, పెద్ద సౌండ్తోని ఏదో విధ్వంసం జరిగింది, ఇట్లా కుంగింది అని చెప్పి ఇంజనీర్, సైట్ ఇంజనీర్, ఆయన అక్కడ 1.5 కిలోమీటర్ దూరంలో క్వార్టర్లో ఉన్నాడు. అది ఇంకోటి ఏంటంటే, ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే అది బ్లాస్ట్ అని చెప్పడానికి. ఇటు సైడ్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఇంజనీర్లు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది, అందరు ఉంటారు. వాడు ఇటు నుంచి పోలే, సిరివంచ సైడ్ నుంచి వచ్చాడు, అవతలి సైడ్ నుంచి. అంటే పియర్స్ 85 ఉంటాయి కదా, బ్లాకులు కూడా 8 బ్లాకులు ఉంటాయి. అక్కడ స్టార్ట్ అవుతుంది నంబర్ 1. అటు నుంచి వచ్చాడు వాడు. అటు ఏం సెక్యూరిటీ లేదు. ఇంకోటి అటు బస్తర్ ఆనుకొని ఉంటుంది, ఆ ఏరియా అంతా కూడా నక్సలైట్ల మీదకి పోవాలనుకున్నారో ఏమో. తర్వాత వచ్చిన టైము 6:20 సౌండ్ వచ్చింది, 6:25 కట్ల. ఆ టైం ఏంటంటే మస్క చీకటి, దొంగోడు వచ్చే టైం అంటారు ఊర్లల్లో. దొంగోడు ఎప్పుడు వస్తాడంటే వానికి బాట కనబడాలి, బయట నుంచి చూస్టలో వాడు కనబడతాడు. అంటే మస్క చీకటినప్పుడే. మస్క చీకటి అక్టోబర్లో ఎప్పుడు ఉంటుంది? కరెక్ట్గా 6:15-6:30 మధ్యలో ఉంటుంది. ఆ టైం ఎంచుకున్నాడు, ఎవరు వాడిని కనిపెట్టొద్దని. మూడోది, అటు సైడ్ నీళ్ళు లేవు, ఇటు సైడ్ నీళ్ళు ఉంటాయి, ఆడ గేట్లు వేసి ఉన్నాయి. కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చి అటు సైడ్ నీళ్ళు లేవు కాబట్టి జిలటిన్స్ పెట్టడానికి ఈజీ అయింది. ఒక గ్రూప్ వచ్చి పెట్టిండ్రు. తర్వాత బ్లాస్ట్ కాకుండా ఇది నిజంగానే నిర్వహణ లోపంతో కూలిపోయేటట్టయితే
ఆ రోజు పోయిన నీళ్లు 11,000 క్యూసెక్స్, అంటే 1 టీఎంసీ వాటర్. అంతకంటే ఒక 2 నెలల నుంచి రోజుకు 100 టీఎంసీలు పోయినాయి. ఒకవేళ ప్రెషర్ పడి ఏమన్నా అయితే అప్పుడు కదా కుంగాల్సింది. రెండవది, ఈ ఎక్కడైతే 7వ బ్లాక్ దగ్గర కుంగిందో అక్కడ నిశ్చలంగా ఉన్నాయి నీరు. 4వ బ్లాక్ 5వ బ్లాక్ దగ్గర నుంచి రిలీజ్ అయినాయి వాటరు. ఈ గేట్లన్నీ వేసి ఉన్నాయి. ఆ పొయ్యే కాడ ఏమన్నా డిస్టర్బెన్స్ జరుగుతాయి ఫ్లో ఎక్కువ ఉండి. అంటే ఆ ఫ్లో అంతకంటే వారం రోజుల ముందు 91,000 క్యూసెక్కులు పోయినాడు, ఆ ఫ్లో ఏం చేయలేదు. 11,000 క్యూసెక్కులు పోయిన రోజు ఎట్లా చేస్తుంది? రోజుకి 8-9 టీఎంసీలు పోయిన రోజు ఏం కాలే. రెండవది, వీళ్ళు చెప్పిన పీసీ ఘోష్ కమిషన్ కానీ, ఎన్డిఎస్ఏ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ, వాళ్ళు చెప్పిన దాంట్లో మేజర్గా ఏంటంటే నిర్మాణ లోపం ఉంది ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ కూడా 1 నుంచి 6వ బ్లాక్ వరకు ఉన్నాయి, 7వ బ్లాక్లో లేవు. ఇంకోటి, శబ్దం ఎట్లా వస్తుంది? నీళ్ళలో కుంగాలి, కానీ నీళ్ళలో గుంగితే ఆ గేట్ల కాడ పరపర అని సౌండ్ వస్తుంది. కానీ ఒక్కసారి విస్ఫోటనం అయినట్టుగా 10 ఊళ్ళకి ఎట్లయినా పడుతుంది. 100% బ్లాస్ట్. అది ఎందుకు చేశారు? ఇది కట్టిన కాంచి ధవళేశ్వరంకు నీళ్ళు పోతలేవు, ఎర్లీ క్రాప్స్కు పోతలేవు. జూన్ జూలైలో తెలంగాణ నీళ్ళన్నీ ఈ బ్యారేజ్ల దగ్గర వచ్చి ఆగుతున్నాయి. ఇది ఒకటే కాదు కదా, ఖమ్మం దగ్గర సీతారామ బ్యారేజ్ నిర్మాణం మొదలై చాలులే, మేడిగడ్డ వెల్చేసిన నాటికి నీళ్ళు ఆపుతున్నది అది. తర్వాత దానికంటే పైన సమ్మక్క బ్యారేజ్లో నీళ్లు స్టోర్ చేస్తున్నారు. ఫార్మల్గా ఇనాగరేషన్ కాలేదు అంతే. దేవాదులకు కావాల్సిన నీళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పంపుతున్నారు. ఇది మేడిగడ్డ. ఈ నీళ్ళు వచ్చే సోర్స్ ఇవే. ఇంద్రావతి కలిసిన తర్వాత మనకు ఈ సమ్మక్క బ్యారేజ్. ఇంద్రావతి కలవకముందు ప్రాణహిత నీళ్ళని ఆపడానికి మేడిగడ్డ. గోదావరిలో ఉన్నాయే ప్రాణహితల, ఇంద్రావతిలో అంతే. వాళ్ళు రాసుకున్నారు ధవళేశ్వరం మీద ఏమనంటే, ఇట్లా వీళ్ళు కట్టిన కాడ నుంచి కూడా మేడిగడ్డ కట్టిన కాడ నుంచి నీళ్ళు రాకపోవడం వల్ల క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వస్తుంది డెల్టాకు. రబీ పంటలకు అసలు నీళ్ళు ఉండలేవు, నాట్లు వేసుకున్న ఎండిపోతూ ఉన్నాయి. నీళ్ళ కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 4 పంటలు 5 పంటల్లో దెబ్బతిన్నాయి వాళ్ళవి. అందుకే చంద్రబాబు 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టుగా మేడిగడ్డ చేస్తే 4-5 ఏళ్ళ దాకా రిపేర్ కాదు. ఈ లోపల పోలవరం కట్టుకోవచ్చు. పోలవరం దగ్గర నీళ్ళు ఆపుతారు కదా, ఇక ఆ తర్వాత మేడిగడ్డ గురించి వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకంటే పోలవరం స్టోరేజ్ ఉంటుంది. అయితే పోలవరం కంప్లీట్ కావాలంటే 3-4 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఒకసారి అది బ్లాస్ట్ చేస్తే కంటిన్యూగా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇక ఇబ్బంది లేదు డెల్టా రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు ఎన్నుకుంటారు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా. ఇక్కడ అయిన తర్వాత 6 నెలలకు అక్కడ ఎలక్షన్స్ అయినాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. ఆడ అన్ని సీట్లు ఉంటాయి ఆడ. అందుకని ఏం చేసిండు, వాళ్ళ రైతుల కోరికలు నెరవేరాలి. కేసీఆర్ మీద ఏటీఎం అయింది కాళేశ్వరం మేడిగడ్డ అని చెప్తే నమ్మతలేరు జనాలు. 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి, 1,00,000 కోట్లు తిన్నారు అని అంటే ఎవరు నమ్మతలేరు. అందుకని ఇది ఒకటి చేస్తే ఈయన డబ్బులకు కక్కుర్తి పడి కరప్షన్ చేసి నాసిరకమైన నిర్మాణం చేసిండని చెప్పి నమ్ముతారు జనం అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇది కావాలి. కాబట్టి ఆయన సలహాతోని ఈయన చేయించాడు. ఇది అనుమానం ఏం లేదు, చాలాసార్లు చెప్పాను మీడియాలో. ఈ మధ్య నేను కేసీఆర్ గారిని కూడా కలిసినప్పుడు అడిగా, ఇది నేను బ్లాస్ట్ అనుకుంటున్నా అంటే అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో అదే ఉంది కదా. ఈ ఒక్క మాట ఆయనే తెల్లారి పొద్దున పోయి, ఆయనే ఇరిగేషన్ మినిస్టర్, నేను అప్పుడు చైర్మన్ ఇరిగేషన్, ఆయన పొద్దున్నే పోయి హెలికాప్టర్ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్లో ఏం రాసిండో గదే మీడియాలో చెప్పి ఉంటే, ఇట్లా పెద్ద సౌండ్తో ఇట్లా జరిగింది, దీని వెనకాల అసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నట్టయితే వదిలిపెట్టేది లేదు, నేను దీన్ని ఒక 6 నెలల్లో రిపేర్ చేస్తా అని చెప్పి ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఉంటే ఇలా ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఓడిపోవడానికి 26 కారణాలు దొరికినాయి నాకు, ప్రధాన కారణాలు. అందులో టాప్ 2-3 రీజన్స్లలో మేడిగడ్డ బ్లాస్ట్ ఒకటి. సరే, చిన్న పొరపాటు జరిగింది, ఆయన చెప్పలేకపోవడం. బట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది అడుగుతారు, ఆయనే ముఖ్యమంత్రి కదా, మరి ఎందుకు ఆయన స్టెప్స్ తీసుకోలేదంటే, అప్పటికి షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9 నాడు వచ్చింది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక పోలీస్ అండ్ రెవెన్యూ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో పోతుంది. వాళ్ళు ముహూర్తం పెట్టింది కూడా ఈయన చేతిలో ఉండకుండా ఉండాలని. అట్లా చంద్రబాబు కాన్స్పిరసీలో మేడిగడ్డ బలైపోయింది. అయితే కేసీఆర్కి ఎప్పుడైతే నేను ఈ నీళ్లకును, చెరువుకు, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, తెలంగాణ రాష్ట్ర అవసరానికి ఈ 3 లింక్ చెప్పినో, ఈ వాజ్ వెరీ మచ్ కన్విన్స్డ్.
నా డ్రీమ్ మళ్ళీ నేను మగ్గుతో ఇల్లు ముంచుకొని స్నానం చేయాలి. అది సాధ్యమైంది. అందుకే నేను ఆయన ఎమ్మెల్సీ ఇస్తానో ఒప్పుకోలేదు, ఎమ్మెల్యే కావాలన్నా ఒప్పుకోలేదు. కానీ నీళ్ళ గురించి చైర్మన్ నాకు ఆయన ఒక 41 కార్పొరేషన్ చైర్మన్ల లిస్ట్ ముందు పెట్టి ఏది కావాలన్నా తీసుకో అన్నాడు. ఏది వద్దు నాకు అని చెప్పాను. 2-3 సార్లు అన్నాడు, 2-3 సార్లు కూడా వద్దన్నాను. నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టమని చెప్పాను. ఒకటి ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చిన అన్నాడు. ఇంకోటి క్రియేట్ చేయండి, అదేమో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిండు. నా కోసం ఆయన స్పెషల్ క్రియేట్ చేశాడు. దాని ఫస్ట్ చైర్మన్ నేనే, ఓన్లీ చైర్మన్ నేనే. ఇప్పుడు కూడా అది వేకెంట్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నన్నే అడిగిండు, నీళ్ళ మీద మీకు బాగా అవగాహన ఉంది, ఈ పార్టీగా చూడం మిమ్మల్ని. ఎందుకంటే నేను ఎప్పుడో 2008లో బీఆర్ఎస్కి రిజైన్ చేశాను. తర్వాత ఒక ఫ్రెండ్లీ సంబంధాలే తప్ప పార్టీ లేదు, ఇప్పటికీ లేదు, ఎప్పుడు కూడా లేదు. సో అట్లా మిమ్మల్ని పార్టీగా చూడము, మీరు చైర్మన్గా కంటిన్యూ కండి, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే వద్దని చెప్పాను. ఇప్పటికీ అట్లే ఉంది ఆ పొజిషన్. అయితే మా ఆకాంక్షలు ఏముండే అంటే ఆ రోజుల్లో కట్ షార్ట్. ఒకటి, నీళ్లు లేక రైతుల ఆత్మహత్యలు. ఒక్క జిల్లాలో, వరంగల్ జిల్లాలో 500 మంది రైతులు ఒక్క సంవత్సరం చనిపోయారు సూసైడ్ చేసుకుని, ఎక్కువ బీసీ వర్గాల వాళ్ళు. రెండవది, తెలంగాణ అంతటా వేల మంది చనిపోతున్నారు. రెండవ కారణం ఏంటంటే వలసలు. ఈ పంటలు పండుతలేవు, నీళ్లు లేవు, ఈ వలసలు విపరీతంగా ఎక్కువైనాయి. ఎక్కడెక్కడికో పోతున్నారు, చనిపోయే శవాలకు వస్తున్నారు. హైదరాబాద్లో ఏ బిల్డింగ్ దగ్గర కూలిపోయినా కూడా డెడ్ బాడీ మహబూబ్నగర్ పోయాల్సి వచ్చేది. మూడోది ఏంటంటే ఈ డ్రాట్ ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు 2-3 ఏళ్ళు వరుసగా వర్షాలు లేవు. గద్వాల్ పోయినాం, గద్వాల్ పోతే ఎడారి ఛాయలు కనబడ్డాయి, డెజర్ట్ ప్లాంట్స్ మొలుస్తున్నాయి, మంచి సారవంతమైన మట్టి ఇసుకలాగా మారిపోయింది, నడిగడ్డ అంటాం. అంటే మహబూబ్నగర్కు దేశంలోనే ఎక్కడ లేనట్టు 3 జీవనదులు ఉన్నాయి, కృష్ణ, తుంగభద్ర, భీమా. 3 జీవనదులు ఒకే జిల్లాలో ఉన్న జిల్లా ఒక్కటే భారతదేశంలో, అది మహబూబ్నగర్. 67% సారవంతమైన భూములు దేశంలో ఏ జిల్లాలు లేవు. ఈవెన్ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కూడా 37, 38, 40% సారవంతమైన భూములు. మహబూబ్నగర్ జిల్లా ఒక్కటే 67% సారవంతమైన 35 లక్షల ఎకరాల భూమి ఉంది ఆడ. అంటే నీళ్లున్నాయి, 3 జీవనదులు ఉన్నాయి, పంటలు పండే భూమి ఉంది, కష్టపడే ప్రజలకు పేరు మహబూబ్నగర్. బుర్జ్ ఖలీఫా కానీ, అది ఏ నిర్మాణమైన, తెహ్రీ డ్యామ్ హిమాలయాస్, ఇది ఉత్తరాఖండ్ హరిద్వార్ అవతల ఉంటుంది, ఏది కట్టినా మహబూబ్నగర్ వాళ్ళే. హైదరాబాద్లో ఏ బిల్డింగ్ కట్టినా మహబూబ్నగర్ వాళ్ళే. అంటే మహబూబ్నగర్ నుంచి చాలా మంది ప్రామినెంట్ లీడర్సే రిప్రజెంట్ చేస్తున్నారు కదా సార్. మరి ఇన్ని డికేట్స్ నుంచి వాళ్ళు ఎందుకు దాన్ని అంత ఈ పదవుల మోజులో పడిపోయి ఆంధ్ర వాళ్ళ గులాములుగా మారిపోయినారు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఈ సారవంతమైన మట్టి ఉండి, కావాల్సిన నీళ్ళుండి, శ్రమ చేసే జనం ఉండి, వీళ్ళ మధ్య సమన్వయం చేయలేక వాళ్ళు ఆ నీళ్ళని భూములకు మళ్లించి ఈ ప్రజలకు కష్టపడడానికి అక్కడ అవకాశం ఇవ్వకపోవడంతో వలసపోయినారు. అంటే ఇవన్నీ అర్థమైన తర్వాత పాలమూరు అంటే పాలు పెరుగు. ఒకప్పుడు చుట్టుపక్కల కర్నూలు, కడప, అనంతపూరు, ఇటు పక్కన రాయచూరు, ఆ ప్రాంతాల నుంచి ఆడ పంటలు పండక కరువుతో మాకింత అన్నం పెట్టమ్మా, మాకింత చల్లబోయమ్మా అంటే పాలు పెరుగు సమృద్ధిగా పండిన భూమి అది. విపరీతమైన చెరువులు, కుంటలు. ఓ బుక్ ఉన్నది 1829లో, వీరస్వామయ్య గారు అని కాశీయాత్ర పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఎవరంటే మద్రాసులో మినిస్టర్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద మద్రాస్ సెంట్రల్ ప్రొవిన్స్ ఉండేది. ఆయన పల్లకి ద్వారా, అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, ఇటు నలుగురు అటు నలుగురు మోసేవాళ్ళు పల్లకిని. ఆ పల్లకిలో ఆయన భార్య వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా కాశీయాత్ర పెట్టుకున్నాడు ఒక 75-80 మందితో. ఆయన పాలమూరు జిల్లా శ్రీశైలం దర్శనం చేసుకొని, పుణ్యక్షేత్రాలన్నీ వస్తాయి ఆయన రూట్లో. శ్రీశైలం నుంచి నల్లమల మీదకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి ఆదిలాబాద్ మీదకి వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర పోతాడు అన్నట్టు. ఆయన రాసిన వీరస్వామయ్య గారి కాశీయాత్ర బుక్కు ఇప్పటికీ తెలుగు అకాడమీ వాళ్ళు కూడా వేశారు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కూడా వేసినట్టుంది. ఆ బుక్లో చూస్తే మహబూబ్నగర్ జిల్లాను వర్ణించండి ఆయన. ఎక్కడ చూసినా తటాకాలు అంటే చెరువులు, దట్టమైన అడవులు. అటువంటి దట్టమైన అడవులను హైదరాబాద్ అవసరాల కోసం ఆ కలపంతా కొట్టిపడేశారు. ఆ పూటిగా మట్టితోనే ఆ చెరువులన్నీ పాడైపోయినాయి. సో ఇటువంటి అద్భుతమైన తెలంగాణ ఇట్లా తయారైంది. సో మాకేందంటే వలసలాగాలి.
నేను కేశవరావు జాదవ్ గద్వాల్ పోయినాం. ఆడ గద్వాల్ దగ్గర గట్టు మండలం ఉంటుంది. గట్టు మండలంలో మట్టి అంతా కూడా ఇసుకగా మారుతున్నది. అయితే చూద్దామని పోయినాం. పోతే ఒక ఊరిలో 92 మంది విడోస్ ఉన్నారు. అలా 18 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్ళైన 4 రోజులకి భర్త చచ్చిపోతారు. ఎందుకు మీరు ఇట్లా వాడు ఉన్న 130 ఇళ్ళల్లో 92 మంది విడోస్, ఎందుకు ఏమైంది అని అడిగితే, మాకు పనికి పోతే 10 రూపాయలు ఇచ్చి ఒక కలుసు సీసా ఇస్తారు, ఆడెక్కడ తాటి చెట్టు కనబడదు మీ గట్టు మండలంలో కానీ గద్వాల తాలూకాలో కానీ విపరీతమైన కళ్ళు వీటితో డైజోపాము తర్వాత యూరియా వీటితో ఆ కళ్ళు తయారు చేసి ఈ ప్రతి రైతు ఆ కళ్ళు 10 రూపాయల కింద కళ్ళు ఇస్తాడు, 10 రూపాయలు క్యాష్ ఇస్తాడు. అది తాగి చచ్చిపోయాడు. మేము పోయినాడు తినడానికి తిండి గింజలు లేవు. మేము మళ్ళీ పోయి రాయచూరు మార్కెట్లో జొన్నలు కొని వాళ్ళ గడకకో లేకపోతే గంజికో అట్లా 3-4 నెలలు పోయి ఇచ్చినాం మేము ఎండాకాలం అంతా. సిపిఎం వాళ్ళు గంజి కేంద్రాలు పెట్టారు. ఇది ఏం దరిద్రం తెలంగాణకు. ఈ అనుభవాలన్నీ కేసీఆర్కి చెప్పిన నేను. అంటే మా ఆకాంక్షలు ఏముండే, నీళ్లు రావాలి ప్రతి భూమి. ఇప్పుడు మన తెలంగాణలో కృష్ణా ట్రిబ్యునల్ గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లు 2 కలిపితే మనకు ఇందులో వీళ్ళు అలాట్ చేసింది 299 టీఎంసీలు కృష్ణాలో, 968 టీఎంసీలు గోదావరిలో. అంటే దాదాపు 1100కు 1200 టీఎంసీలు కదా, 1200 పైనే. 3 + 9 12 + 68 అంటే 1268 టీఎంసీల నీళ్లుంటే మనకున్న భూమి ఎంత? మనకు పంటలు పండే భూమి ఆనాడు 1,25,00,000. ఒక టీఎంసీ 10,000 ఎకరాలకు వస్తుంది. ఆ నీళ్ళతోనే మనం తెలంగాణతో సస్యశ్యామలం చేసుకోవచ్చు. కానీ 20 లక్షల ఎకరాల కంటే ఎక్కువ కాలువల ద్వారా చెరువుల ద్వారా ఆ రోజు పండుతలేదు. మనకు తెలంగాణ వచ్చే నాటికి 20 లక్షల ఎకరాలే ప్రాజెక్టుల కింద, కాలువల కింద, చెరువుల కింద. అయితే మనము అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్టు అన్నీ ఉండి కూడా మనం ఉపయోగించుకుంటలేము. ఇవి మా ఆకాంక్షలు. రెండవది, అక్కడ ఎక్కడ చూసినా కూడా ఎన్కౌంటర్లు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ప్రతి సంవత్సరము యావరేజ్గా ఒక 600 మందిని చంపేశాడు ఆయన. అంటే ఓ సంవత్సరం 400 మంది, ఓ సంవత్సరం 900 మంది అనే. ఏదైనా జిల్లా పోతుంటే ఎస్పీకి ఫోన్ చేసి ఎన్ని తలలు ఇస్తున్నావు నాకని అడిగేటోడు. ఇది ఎవరో కాదు, కేసీఆరే చెప్పాడు. ఎందుకంటే కారులో వీళ్ళిద్దరు మెదక్ జిల్లా పోయేటప్పుడు చంద్రబాబు అడుగుతాడట ఎస్పీని, నేను నీ జిల్లాకు వస్తున్నా, ఎన్ని తలలు ఇస్తున్నావు నాకు అని. ఇంత దుర్మార్గంగా మాట్లాడేవాడు. ఆయన పోతున్నాడు అంటే 2-3 చంపాలాడ. ఇట్లా ఎవరు దొరకకపోతే కంబైండ్ స్టడీ చేస్తున్న పిల్లల్ని కూడా చంపిన సందర్భాలున్నాయి. చిన్న అనుమానం వస్తే చాలు తీసుకుపోయి చంపేటోళ్ళు. ఎంక్వైరీ లేదు, పాడు లేదు, ఏది లేదు. సో ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆగాలి, వైలెన్స్ ఆగాలి. వీళ్ళు చంపంగానే వాళ్ళు ఫలానోడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండని ఎంక్వైరీ చేయకుండా నక్సలైట్లు వచ్చి వాళ్ళని చంపేటోళ్ళు. ఎక్కడ చూసినా మందు పాత్రలు కళ్ళ ముందట లారీలు వేసిపోయింది. ఒకసారి ఓ ఎలక్షన్ టైంలో నేను మా ఊరికి పోతున్నా, నాకు ఒక ఫర్లాంగ్ దూరంలో లారీలో మంచి ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు ఆర్మీ పీపుల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సో మరి వీళ్ళు ఎక్కడోళ్ళు ఒక్కళ్ళు లేడు మన వాళ్ళు. నేను ఇట్లా చూస్తూనే ఉన్నా. నేను తెల్లారంగా 7 గంటలకు మంచిగా వాతావరణం బాగుంది, వర్షం పడ్డది, మంచిగా అనిపిస్తుంది ప్లెజెంట్గా. ఇట్లా కార్లో ముందర సీట్లో కూర్చొని ఇట్లా చూస్తూ ఉన్నా. నా కళ్ళ ముందట ఒక్కసారి డస్ట్ పైకి లేచింది, పెద్ద సౌండ్ వచ్చింది. మా డ్రైవర్ సడన్ బ్రేక్ వేసిండు. మొత్తం ఆకాశంలో చెల్లాచెదరైన ఈ ఆర్మీ పీపుల్ కనబడ్డారు నాకు. ఒక పావుగంట దాకా ఏం అర్థం కాలేదు, షాక్లో ఉండిపోయాను. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. పావుగంట తర్వాత మెల్లగా పోయి చూస్తే చేతులు ఇరిగిపోయి రక్తం మడుగులో 9-10 మంది చనిపోయాను ఆ ఇన్సిడెంట్లో. నా కళ్ళ ముందు జరిగింది. ఎంతకాలం ఇది విధ్వంసం. అంటే ఇవన్నీ కూడా ప్రధానంగా. ఇంకోటి భాష విషయంలో వెకిలి, మనల్ని తెలంగాణ భాషను వెకిలిగా చూపెట్టడం చిన్నప్పటి నుంచి నేను అనుభవించినది. మన సంస్కృతిని అపహాస్యం చేయడం, సినిమాలలో మనల్ని విలన్గా చూపెట్టడము, ఇట్లాంటి సంఘటనలన్నీ, నీళ్ళు, ఎన్కౌంటర్లు, మన వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఇట్లాంటివన్నీ మా ఆకాంక్షలుగా మారినాయి. ఇవన్నీ పోవాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి. అందుకే ఆ జయ జయ తెలంగాణ పాటలో మనకు కనబడతాయి అన్నట్టు. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళను తడపాలి, పచ్చటి మాగాణంలో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. అది ఆకాంక్ష. అవి అప్పటి ఆకాంక్ష.
కొన్ని మేజర్ సెక్టార్స్ గురించి మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. బ్రేక్ ఇయ్యరాదు కొంచెం. ఏమైనా టీ దొరుకుతుందా? అవును సార్. బ్రేక్. లాంగ్ ఎపిసోడ్ కదా సార్ గంటన్నర అయిందా?